ఆమేన్ ఆమేన్. యేసు రాజా హల్లెలూయా. చెప్పండి కొడదాం గట్టిగా అందరం. వెరీ గుడ్. సరే అప్పుడప్పుడు నేను సంఘ శాఖలతో డెబ్యూట్ చేసినప్పుడు మా చర్చి నుంచి కుక్కను పంపిస్తాను నీ కోసం అని చెప్తా. ఆడే ఈ కుక్క. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజంగా అన్ని జనాంగమైన మనం కుక్కలమేనా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిజంగా అయితే మనం ఈది కుక్కలం కాదు, మనం పప్పి కుక్కలం. మనం హల్లెలూయా. అంటే సొంత కుక్కలమైనా మనం, ఆయన కుక్కలమైనా మనం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా హల్లెలూయా. నిజంగా మరి ఎంత గొప్ప ధన్యత ఇచ్చినాడు ఈ కుక్కలకి దేవుడు. అవునంటారు. అన్ని జనాంగమైన కుక్కలకి దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు తెలుసా? సింహాసనం మీద కూర్చొని కృపనిచ్చినాడు ఆయన. ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చొని కృపనిచ్చినాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా హల్లెలూయా. లోకంలో ఎవరు పోతారో ఎవరు పోరో పరలోకం నాకు అనవసరం, నేను పోతానని చెప్పేది విశ్వాసం. ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్నారు అందరూ ఇక్కడే? హల్లెలూయా. నిజంగా ఈరోజు ఒక ఆత్మ బాప్తిసం పొందారు. మరి నిశ్చయంగా మరి ఆమె ప్రతిఫలము పరలోకంలో దూతలకు సంతోషం అంట. ఆమేన్. ఒక పాపి మారు మనసు పొందే పరలోకంలో దూతలకు సంతోషం. నిజంగా మీకు సంతోషం ఉందా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా మరి ఒక ఆత్మ బాప్తిసం పొందిన దానికి అవును ఈ కూటం జరుగుతూ ఉంది అనుకుంటున్నాను నేను. ఈ కూటం అంతా రక్షణ కోసం, రక్షణ కార్యముని లోకం పోగొట్టుకునింది సార్. మహాద్భుతమైన కార్యం రక్షణ అనేది, దాన్నే పోగొట్టుకునింది లోకం. అవునంటారా? హల్లెలూయా. రక్షణ విషయంలో తడువు చేయకూడదు. మరి మంచిది. మరి సహోదరి మన మధ్యలో మరి కామాక్షమ్మ పేరు, మరి ఆమె బాప్తీసం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంది.
అనేకమైన డినామినేషన్ పాస్టర్లను అడిగింది. మరి వాళ్ళ ఇంటికి వచ్చి ఒక 5 రోజులు కూటం పెట్టుకుంటే నీకు తర్వాత 6వ రోజు 7వ రోజు బాప్తిసం ఇస్తామని చెప్పారు. అయితే 5 రోజులు ఇంట్లో కూటం పెట్టారు. 5 వారాలు శుక్రవారాలు, అంతే కదమ్మా. 5 శుక్రవారాలు ప్రార్థన పెట్టారు, కానీ ఆమెకు బాప్తిసం ఇవ్వాల. హల్లెలూయా, ఆమేన్. అయితే మరి మన మధ్యలో ప్రేమ కుమార్ అని చెప్పారు, ఒక తల్లిగారు ఉన్నారు. మరి 3 వారాలు అయింది. నేను మొదటి వారం నుంచే మీకోసం ప్రార్థన చేస్తున్నా. అన్న ఇప్పుడు మనం పోకూడదు, ఎందుకంటే ఆయన 5 వారాలు ఆర్డర్ ఇచ్చేసినాడు, మధ్యలో మనం పోకూడదు అన్నాడు. 2వ వారం అయింది, 3వ వారం అయింది, 4వ వారం అయింది, 5వ వారం అయింది. 5వ వారం అయిన తర్వాత ఆయన రావడం మానేసిన తర్వాత మరి నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి మరి సిద్ధపరిచి ఈరోజు ఆదివారాన్ని సిద్ధపరిచాను. నిజంగా మరి ఈరోజు ఇంకొక 2 రావాలా. మరి దేవుడు ఇంకొక అవకాశం వాళ్ళకి ఇస్తాడని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు మరి ఒక పాపి బారు మనసు పొంది రక్షణ పొందితే దూతలకు సంతోషం, మనకి సంతోషమే. మరి నిలబడండి అమ్మ, ఒక చిన్న పేరు పెడతాం మీకు. సహోదరి కోసం ప్రార్థన చేసి ఒక చిన్న నామకరణ చేద్దాము. ఎంతమంది ఇష్టపడుతున్నారు? పేరు పెడతాం, కళ్ళు మూసుకుందాం అందరం కూడా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభు, వందనాలు, స్తోత్రములు. మారిన మా తండ్రి, మార్పు లేని దేవా స్తోత్రములు నాయన. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా స్తోత్రములు. నిశ్చయంగా ఇదిగో ప్రభా, ఈ దినము నాయన నీ కుమార్తె నీ నామం ధరించుకునింది ప్రభా, నీ నామంలో రక్షణ పొందింది ప్రభా. ఓ దేవా, నిశ్చయంగా నాయన ఇదిగో ప్రభా, అది దూతలకి సంతోషము ప్రభా, మాకు సంతోషము ప్రభా. నిశ్చయంగా కామాక్షని ఆ పేరు ప్రభా, ఓ కొట్టివేయబడి ఆయన, ఓ మార్చబడి ప్రభా, ఈరోజు నీ నామంలో ప్రభా నీ కుమార్తెనైనా యొక్క నామాన్ని ధరించుకుంటుంది. ఈ దినము నుంచి ప్రభా నీ కుమార్తెకి ప్రభా ఇదిగో నాయన, ఓ ప్రభా ఒక నామకరణ చేస్తుండగా ప్రభా ఆ పేరు ఏ పేరైతే పెట్టబడుతుందో ఆ పేరుకి తగ్గ జీవితం నీ కుమార్తెలు దయచేయండి. ఈ దినము నుంచి నీ కుమార్తె పేరు ఓ గ్రేస్ గా పెట్టబడింది. ఓ ప్రభా నిశ్చయంగా నాయన, ఓ గ్రేస్ గా నాయన కుమార్తె నామకరణ చేయబోతుండగా ప్రభా, ఓ నాయన నిశ్చయంగా ప్రభా ఆ గ్రేస్ ను పొందుకుని నాయన, నీ రక్షణ పొందుకుని నాయన, ఆ కృపను నీ కుమార్తె పొందుకునగా ప్రభా, ఓ నీ కుమార్తె గ్రేస్ గా పిలువబడే కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఏం పేరమ్మా మీ పేరు? గ్రేస్. ఈమె పేరు ఏం పేరు? హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా మనము. హల్లెలూయా. నిజంగా మీ పేరు గ్రేస్ అయింది. గ్రేస్ అంటే తెలుసా? కృప. హల్లెలూయా. మంచిది. మర్చిపోండి ఈ యొక్క కామాక్షమ్మ, సుబ్బమ్మ, వెంకటమ్మ పేర్లు మర్చిపోండి. ఉన్నారు అందరూ ఇక్కడ? ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. మరి మంచి సమయానికి మనం వచ్చున్నాము. మరి నేను బ్రదర్ వాళ్ళు వచ్చి ఇంచుమించు పోయిన సంవత్సరం వచ్చారని అనుకుంటున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. అయితే వాళ్ళు చెప్తున్నారు, మేము పోయిన సంవత్సరం కాదు ఈ సంవత్సరంలో వచ్చామని చెప్పాడు బోయాస్. లాస్ట్ ఇయర్ లేదు, ఈ మాసంలో వందామని చెప్పాడు. నాకు వాళ్ళు ఎప్పుడో సంవత్సరం అయిపోయినట్టుంది వచ్చి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మరి ప్రేమ కలిగి మనం ఉంటే సంవత్సరాలు కూడా తెలియదు మనకి, రోజులు కూడా తెలియదు మనకి. ఆ ప్రేమ మనం కలిగి ఉన్నామంటే అరే నిన్న వచ్చినట్టే ఉందనంటది మనకి. అవునంటారా? హల్లెలూయా. మరలా దేవుడు మరి సహోదరులు మన మధ్యలోకి నడిపించాడు. మరి చెన్నై పట్టణం నుంచి ఈరోజు వాళ్ళు ఉదయం ఆరాధన ముగించుకొని మరి మోషే బ్రదరు మరి తర్జుమా చేయడానికి మరి బోయాజన్ దేవుడు మన మధ్యలోకి నడిపించాడు. వారితో కూడా మరి మోషే అన్నని వారి ఫ్యామిలీని కూడా నడిపించాడు. వాళ్ళని బట్టి గట్టిగా మనం ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మంచిది. మరి ఈ డినామినేషన్లు కొంతమంది వస్తున్నారు, వాళ్ళని లాగడానికి మనోళ్ళు ఇరుక్కుపోయినారు ఆడ. అంతే, వాళ్ళు ఎప్పుడు లాగే ప్రయత్నంలో మనము బలైపోతాం. అందుకని చాలా జాగ్రత్తగా లాగాలి వాళ్ళని. చూడు ఇంకా వస్తానే ఉంటారు, 8 అవుతున్నా కూడా పాపం వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, వచ్చి ఒక పాట అయినా పాడతారే అని. మరి ఇక మనం ప్రారంభించుకుందాం. మనం అందరం లేచి నిలబడి మరి ఆరాధన చేసుకొని మన వాక్యంలోకి వెళ్దాము. అందరం లేచి నిలబడదాము. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని మరి ఎవరు కూడా అనాలోచన కలిగి ఉండకుండా ఈ రాత్రికాల సమయంలో నాతో మనతో మాట్లాడే దేవుడు ఆయన. మరి నిశ్చయంగా ఎంతమంది ఇష్టపడుతున్నారు?
బ్రతుకుట నీ కోసమే పాట ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాము, మరి దేవుణ్ణి స్తుతిద్దాము. ఇశ్రాయేలు స్తుతుల మీద ముందుకు జరగండి, కొంచెం సిస్టర్స్ ముందుకు జరగండి. కొంత ఎక్కువైన వాళ్ళు ఆ సైడ్ కూర్చోండి, చివరికి ముందు ఇక్కడ పురుషుల సీట్ అన్ని ముందుకు ఫుల్ చేయండి. మరి ఈ సైడ్ ఎక్కువైతే ఆ సైడ్ కూర్చోండి అని. శ్యామ ఈ కుర్చీలు నింపండి, తాతని తీసుకురా. ఆ వెనక కుర్చీలు నింపండి, ఆ వెనక కుర్చీలు అవతల సైడ్ కానీ కూర్చోండి. మరి వచ్చిన వాళ్ళు స్త్రీలు కూడా ఆమేన్. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు అందరూ కళ్ళు మూసుకుని దేవుని స్తుతిద్దాం మనము. మరి చప్పట్లు కొడుతూ ఎవరు కూడా మరి మౌనంగా ఉండొద్దు. ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పడం లేదమ్మా, మర్చిపోయినారట. హల్లెలూయా. అవునంటారా? ఎంతమంది స్తుతించడానికి ఇష్టపడుతున్నారు దేవుడిని? ఇశ్రాయేలు దేవుడిని స్తుతించడానికి ఇష్టపడుతున్నారు. ఆ దేవుడు ఈరోజు మనకు దేవుడు అయినాడు. ఆయన ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశ్రయించిన దేవుడు ఆయన. దూతను వదిలిపెట్టిన దేవుడు ఆయన. కేరేబును వదిలిపెట్టిన దేవుడు ఆయన. నిత్యత్వం వదిలిపెట్టిన దేవుడు ఆయన. ఓ పరలోకం వదిలిపెట్టిన దేవుడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఆరాధిస్తే, నువ్వు గణపరిస్తే, నువ్వు మహిమపరిస్తే నీ స్తుతుల మీద ఆయన ఆసీనుడవడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఓ కృప కలిగిన దేవా వందనాలు, సర్వోన్నతుడ వందనాలు, సర్వ సృష్టిమంతుడ వందనాలు, మారని మా తండ్రి వందనాలు, మార్పు లేని దేవా వందనములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములో ఉన్న దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఓ కాలాలు మారినా, యుగాలు మారినా, మారని మా దేవుడిని బట్టి వందనాలు. ఓ నిత్యములో ప్రభువా దూతల దగ్గర కొనియాడబడుతున్న దేవుడు నాయన. ఓ నా కోసం మా కోసం వచ్చిన దేవుడివి. ఓ దేవదూతల పాపము చేసినప్పుడు దేవా కటిక బిలాములో బిగించిన దేవుడివి. ఓ నాయన మేము పాపము చేసినప్పుడు మా కోసము నాయన శరీరధారిగా వచ్చి ప్రభువా, ఓ నిత్యమ ప్రభువా ఆ కల్వరి శిలువలో మా కోసము మరణించిన ఆయన, మా కోసం రక్తము కార్చి ప్రభువా, మా కోసం ప్రాణం పెట్టి ప్రభువా, ఓ తిరిగి లేచిన దేవుడు నాయన. ఓ నిత్యముగా ప్రభువా ఈ రాత్రికాల సమయంలో ఆయన ఆరాధించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన స్తుతించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. బ్రతుకుట నీకోసమే ఎత్తపాటే నాకిక మేలు. బ్రతుకుట నీకోసమే ఎత్తబాటే నాకిక మేలు. బ్రతుకుట నీకోసమే మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినవయ్యా, సిలువ వేయబడినవయ్యా, నీలో జీవించు నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బ్రతుకుట నీకోసమే ఎత్తబాటే నాకిక మేలు. బ్రతుకుట నీకోసమే మరణమైతే నాకిక మేలు. ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకేనే జీవించదా. ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకేనే జీవించదా. శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా శ్రమలైనా
శోధనలైనా ఎరుకులైనా ఇబ్బందులైనా ఊపిరి నాలో ఉన్నంత వరకు ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలో సాగదనయ్యా నీ సేవలో సాగదనయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా అందరూ నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం అందరూ దేవుని ఆరాధిద్దాం బ్రతుకుటంది కోసమే మరణమైతే నాకిక మేలు బ్రతుకుటంది కోసమే మరణమైతే నాకిక మేలు లోకములోన నిందలు నాపై రాలేరు రంపాలై కోసిన లోకములోన నిందలు నాపై రాలేరు రంపాలై కోసిన రాజులైనా అధిపతులైనా ఉన్నవైనా రాబోవువైనా రాజులైనా అధిపతులైనా ఉన్నవైనా రాబోవువైనా నీది ప్రేమ నుండి ఏది ఎడబాపవై నీది ప్రేమ నుండి ఏది ఎడబాపవయ్యా ఏది ఎడబాపవయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా బ్రతుకుటాన్ని కోసమే ఎంత బాటే నాకిక మేలు బ్రతుకుటాన్ని కోసమే ఎంత బాటే నాకిక మేలు ఎంత బాటే నాకిక మేలు ఎంత బాటే నాకిక మేలు ప్రభువా బ్రతుకుట నీకోసమే ప్రభువా ఓ పౌలు చెప్తున్నాడు మరణమైతే నాకు మేలు అంటున్నాడు ప్రభువా ఈ కడవరి కాలంలో వధువు చెబుతుంది ఓ మరణించే గుంపు లేదు ఇక్కడ ఓ నిశ్చయంగా ఇదిగో ఎత్తబడే గుంపు ఉంది నిశ్చయంగా నిశ్చయందుకే వందనాలు ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు మిమ్మల్ని స్తుతించారు ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు మిమ్మల్ని ఆరాధించారు ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు మిమ్మల్ని గణపరిచారు ఈ రాత్రి కాల సమయంలో మీ బిడ్డలు మీరు మహిమపరిచారు నాయన అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఓ కృప కలిగిన దేవా వందనాలు సర్వోన్నతుడ వందనాలు సర్వ సృష్టిమంతుడ వందనాలు ఓ రాజులకు రాజా వందనాలు ప్రభులకు ప్రభా వందనాలు మనం ఉన్న స్థలములోని మన రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దామా ఓ ప్రభువా ఇదిగో నాయన నా చేతులు ఎత్తుతున్నాను ప్రభువా నా చేతులు దోషం ఉంటే నా చేతుల్లో పాపం ఉంటే తీసివేయండి నాయన అయ్యా నా పసిపిల్లల ప్రాణముల కొరకు నేను చేతులు ఎత్తుతున్నాను ప్రభువా ఓ నేను చేతులు ఎత్తుతున్నానంటే నేను లొంగిపోతున్నాను ప్రభువా అయ్యా నిన్ను దాటి నేను ఎక్కడికి పోగలను ప్రభువా ఓ పౌలు క్రీస్తు ఖైదీ అయిన రీతిగా నిశ్చయంగా ఈ రోజు ప్రభు ఇక్కడ వధువు వాక్యమునికి ఖైదీగా మారింది నాయన ఓ నిశ్చయంగా ప్రభువా ఈ రాత్రి నాయన ఓ చేతులు మీరు ఎత్తిన ప్రతి హస్తాలు చూస్తున్న దేవుడివి ఓ వాళ్ళు ఏ పరిస్థితుల్లో హస్తములు ఎత్తున్నారు ఏం అడుగుతున్నారు ఓ నిశ్చయంగా నాయనా వాటిని పొందుకునే కృప నాయన నీ బిడ్డలకి దయచేయమని వేడుకుంటున్నాం ఓన్లీ బిలీవర్స్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ
believe, only believe, all things are possible, only believe. Lord, I believe, my Lord, I believe, all things are possible, Lord, I believe. ప్రభువా కేవలం ఒక్కసారి ప్రభువా ఇదిగో యేసు ఇక్కడ ఉన్నాడు. నిశ్చయంగా మరి యేసు ఇక్కడ ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఓ ప్రభువా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు నాయన. ఓ మీరు మాట మారని దేవుడు నాయన. దేవాన్ని బిడ్డలు ప్రభువా మేము ఇక్కడికి ఒకరిని ఒకరు చూసుకోవడానికి రాలేదయ్యా. ఒకరి యోగక్షేమంలో తెలుసుకోవడానికి రాలేదు ప్రభువా. నువ్వు మాతో మాట్లాడుతూనే వచ్చున్నావు ప్రభు. మీరు మాట్లాడే దేవుడు దేవా. ఓ నిశ్చయంగానైనా మీరు మాతో మాట్లాడిన ఆయన. మా జీవితాలు సరిచేయండి నాయన. మమ్మల్ని దిద్దండి నాయన. మమ్మల్ని నడిపించమని ఈ రాత్రిని బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నేను సమయం వ్యర్థం చేయకుండా మన మధ్యలో మరి బోయజ్ బ్రదర్ని, అలాగనే మోషే మరి మంచి సువార్థికుడు ఆయన. హల్లెలూయా. మరి 5 రకాల పరిచర్యలు మంచి గాస్పుల్ ఇచ్చే మంచి సువార్త పరిచారకుడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు మరి నేను అడిగినప్పుడు ఆహ్వానం ఇచ్చి మరి ఆయన ఆహ్వానించినప్పుడు మరి సమయం ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు. అలాగే మన మధ్యలో బోయాజు మరి మంచి అనువాదికుడు, మనకి ప్రేమ కలిగిన అనువాదికుడు. బోయాజు కోప్పడగా ఎవరైనా చూసారా? ఈ పాత్రంగా టైం బోయాజు కోపపడగా నువ్వు చూసావా? సొల్లుంగ తెలుగా వందవారు పాత్రగా అంటే బోయాజుకు కోపం రాజు. హల్లెలూయా. మంచి అనువాదికుని దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళు వస్తుండగా మనం చప్పట్లు కొట్టి దేవుడు నాన్న మహిమపరచు. రండి. Praise the Lord. Hallelujah. 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 கரங்களை உயர்த்தி ஒரு வாட்டி ஹalleluya சொல்லுவோமா? మనం చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? రెండు కరங்களை உயர்த்தி రెండు చేతులెత్తి ఎత్తనే పేరు విశ్వాసిக்கிறோம். మీరు ఎన్ని మంది విశ్వాసిస్తున్నారు? நாம் ஆராதிக்கிற தேவன், నేను ఆరాధిస్తున్న దేవుడు, జీవిக்கிற தேவன், జీవించుచున్న దేవుడు, நாம் పాడిన వన్నமாக మనము పాడిన రీతిగా நாம் విశ్వాసిக்கிற தேவன், మనం విశ్వాసిస్తున్న దేవుడు அவர் இப்போது இங்க இருக்கிறார். ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన நீ విశ్వాసిపాయాனால், నీ విశ్వాసించినట్లయితే அவர் இங்க இருப்பதை ఆయన మన స్థలంలో ఉండేది உண்மையாக உன்னுடைய மனக்கண்களை பார்க்க முடியும். నిశ్చయముగా మన ఆత్మీయ కళ్ళతో మనం இந்த చూస్తాం. மாம்ச கண்களிலே ఈ శరీర కళ్ళలో நாம் அவரை காண முடியவில்லை. మనం ఆయన చూడలేమన్నట్లయితే நம்முடைய மனக்கண்களிலே ఒకవేళ మన ఆత్మీయ కళ్ళతో அவர் இங்க இருப்பதை ఆయన మనతో ఉన్నది நாம் காண முடியும். మనం నిశ్చయంగా హల్లెలూయా. హల్లెలూయా. మరితేన్, చనిపోయినాను, ఇదో సదాకాలం நான் உயிரோடு చనిపోయినాను, ఇదిగో సదాకాలం మీతో జీవిస్తున్నాను అంటున్నాడు. அவர் வார்த்தையை அப்படியே சொல்வாரானால், ఆయన వాక్యం ఇలా రీతిలో సెలవిస్తుందంటే அந்த வார்த்தையை காத்துக்கொள்ள ఆ వాక్యాన్ని కాచుకునేదానికి அவர் వల్లமை உள்ளவராய் ఆయన இருக்கிறார். శక్తి కలిగిన దేవుడే அவர் ఉన్నాడు. மாறாதவராய் ఆయన இருக்கிறார். మారని దేవుడే ఉన్నాడు. మనుషుடைய వార్తలు విழுந்து పోవు, మనిషి వాక్యము పడిపోతుంది. దేవుடைய వార్த்தை దేవుని నోటి నుంచి మాట ஒன்று விழுந்து போகாது. అది ఒక్క మాట కూడా அந்த வார்த்தைக்காக, ఆ వాక్యము కొరకు, அந்த వార్த்தையோடு ఆ వాక్యంతో ஐக்கியப்படும்படியாய் ఐక్యత కలిగి ఉండాలని தேவன் இந்த மாலை வேளையிலே దేవుడి సాయంత్రకాల సమయంలో நம்முடைய பிள்ளைகளை ఆయన బిడ్డలను ஒன்று கூட்டி இருக்கிறார். ఆయన ఏకీభవించున్నాడు. ఆయన நாம் ஏதோ ஒரு சபையோடு ஐக்கியப்பட வரல, మనం ఏదో సంఘములో ఐక్యత కలిగి ஏதோ ఉండాలని ஒரு రాలేదు. మనుషుడోடு ஐக்கியப்பட வரல, ఏదో మనిషితో ఐక్యత కలిగి ఉండాలని జీవనుள்ள దేవునుடைய జీవము కలిగిన యేసయ్య వార్తయోடு వాక్యము కలిగి ஐக்கியப்பட நாம் வந்திருக்கிறோம். ఐక్యంతో ఉండాలని వచ్చాం. హల్లెలూయా. హల్లెలూయా. தேவன் வார்த்தையா இருக்கிறார். దేవుడు వాక్యమై ఉన్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా.
హల్లెలూయా. கொஞ்சம் பயபக்தியாக இருப்போம். మన భయభక్తితో ఉండామా? ஹalleluya. హల్లెలూయా. நாம் தேவனுடைய வீட்டில் இருக்கிறோம். మనము దేవుని ఇంట్లో ఉన్నాము. முதலாவது அந்த விசுவாசம் நமக்கு வேணும். మొదటిగా ఆ విశ్వాసం మీలో ఉన్నట్లయితే హalleluya. హల్లెలూయా. நம்முடைய பிள்ளைகள் தேவனுடைய வீட்டில் இருக்கும்போது ఆయన బిడ్డలు ఆయన ఇంట్లో ఉన్నట్లయితే உண்மையாகவே தேவன் నిశ్చయముగా దేవుడు நம்முடைய பிள்ளைகளிடத்திலே ఆయన బిడ్డల దగ్గర హalleluya హల్లెలూయా அந்த பயபக்தி எதிர்பார்க்கிறார். ఆ భయభక్తాన్ని ఎదురు చూస్తున్నాడు ఆయన. எத்தனை பேர் హalleluya హల్లెలూయా. ఎన్ని మంది మీరు? கர்த்தர் நல்லவர். கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். యేసు మంచి దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. உண்மையாகவே నిశ్చయముగా மீண்டுமாக మరలా ఒకసారి உங்களோடு இந்த கூடூர் பகுதியிலே మీతో ఈ గూడూరు ప్రాంతంలో சென்னையிலிருந்து చెన్నై నుంచి கர்த்தர் எங்களை கொண்டு வந்திருக்கிறார். దేవుడు మమ్మల్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చున్నాడు. ஹalleluya. హల్లెలూయా. இது தேவனுடைய கிருபை. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. ஹalleluya. இது தேவனுடைய இரக்கம். ఇది దేవుని దయ మాత్రమే. தேவனுடைய அன்பு. దేవుని ప్రేమ. ఇది இது தேவனுடைய மாறாத சித்தம். ఇది దేవుని ఒక మారని ఒక చిత్తం. ஹalleluya. హల్లెలూయా. இந்த நாளிலே ఈ దినమందు இந்த సభையிலே ఈ సంఘములో தேவனுடைய வீட்டிலே దేవుని ఇంట్లో தேவனை ஆராதிக்கிற స్థలத்திலே దేవుని ఆరాధించే స్థలములో எந்தெந்த நபர் ఏ ఒక మనిషి எங்கெங்க இருப்பார்கள், ఏ స్థలంలో ఉంటాడని, எத்தனை பேர் வருவார்கள், ఎన్ని మంది వస్తారని, எல்லாவற்றையும் అన్ని కార్యములకు உலகம் உண்டாவதற்கு முன்பாக జగతి పునాది వేయబడక మునుపు దేవుడు தம்முடைய சிந்தையிலே ఆయన తలంపులో முன்குறித்த ముందు ఎరిగాడు. முன்குறிப்பானது ఎరిగిన నిమిత్తము இந்த நாளிலே ఓ ఈ దినమందు మన మధ్యలో அது நிறைவேற ఆయన இருக்கிறது. దిగి వచ్చున్నాడు. அப்படிப்பட்ட అలాంటి ఒక மேலான ఆ గొప్ప விசுவாசத்தை கொடுக்க విశ్వాసాన్ని ఇచ్చేదానికి இந்த காலத்திலே ఈ దినమందు தேவன் ஒரு தீர்க்கதரிசி அனுப்பி దేవుడు ఒక ప్రవక్తను పంపి தேவனுடைய சிந்தையிலே దేవుడు ఒక చింతలో என்ன இருந்தது, ఏది ఉనిందో அந்த சிந்தையிலே ఆ ఒక తలంపులో யார் இருந்தது ఎవరు ఉనిండ్రో என்பதை வெளிப்படுத்தி అనే కార్యాన్ని ఆయన బయలుపెట్టాడు. காண்பித்த ஒரு நாட்கள் இது. ఆయన దినము ఈ దినములో ఆయన బయలుపెట్టడానికి இந்த காலத்திலே ఈ దినములో வாழ்கிறதான మనము జీవిస్తున్న தேவனுடைய குமாரன் దేవుని కుమారుడు దేవుని కుమార్తెను இவர்கள் கிடைத்ததான ఓ మీకు ఇచ్చిన இந்த ஸ்லாக்கியம் ఈ శ్లాక్యము யாருக்குமே கிடைக்கவே இல்லை. ఎవరు కూడా ఇవ్వలేదు ప్రియులారా. யாருக்குமே ఎవరు కూడా தேவனுடைய சிந்தையிலே దేవుని స్థలంలో என்ன இருந்தது ఏది ఉనిందో என்பது வெளிப்படுத்தப்படல. అనే కార్యాన్ని బయలుపడలేదు ప్రియులారా. హల్లెలూయా. சிந்தையிலிருந்து ఆ ఒక తలములో నుంచి வந்த வார்த்தை ఆ వచ్చిన వాక్యము மாத்திரமே ఆ வெளிப்படுத்தப்பட்டது. వాక్యము బయలుపడింది. ஆனால் அந்த వార్த்தை అయితే ఆ వాక్యము உரைக்கப்படுவதற்கு முன்பாக బయలుపడక మునుపుగా அது என்னவா இருந்தது? అది ఎక్కడ ఏమై ఉనింది? அது தேவனுடைய சிந்தையா இருந்தது. అది దేవుని తలంపై ఉనింది. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. அந்த சிந்தையிலே ఆ ఒక తలంపులో நாம் இருந்தபடியா మనము ఉన్నట్లయితే ஹalleluya. హల్లెలూయా இந்த வார்த்தைக்காய் ఈ அழைக்கப்பட்டோம். వాక్యము కొరకు పిలువబడి இந்த ఉన్నాం. சத்தியத்துக்காய் ఈ సత్యాల కొరకు పిలువబడి ఉన్నాం. ரோமன் கத்தோலிக்க இருந்து రోమన్ కథలం నుంచి பெந்தெகோஸ்து வரைக்கும் పెంతెకోస్తు వరకు சபை ஸ்தாபனங்களிலே సంఘ శాఖలలో நாம் இருந்தாலும் ఒకవేళ మనం ఉన్నట్లయితే ஹalleluya. హల్లెలూయా தேவன் தம்முடைய சிந்தையை దేవుడు ఆయన తలంపుని வெளிப்படுத்த బయలుపడేదానికి சபை ஸ்தாபன தேவன் நம்மை அழைத்திருக்கிறார். సంఘ శాఖల నుంచి దేవుడు ఈ రాత్రి మనల్ని எத்தனை పిలిపించున్నాడు. பேர் விசுவாசிகள்? ఎన్ని మంది எத்தனை విశ్వాసిస్తున్నారు? பேர் విశ్వాసిகள்? ఎన్ని మంది విశ్వాసిస్తున్నారు? தேவனை என்னை அழைத்திருக்கிறார். దేవుడు నన్ను నిశ్చయముగా ఎదరిగా పిలిచాడు. అழைతిరుக்கிறார். దేవుడు ఎందుకొరకు నన్ను పిలిచాడు? హల్లెలూయా. హల్లెలూయా. தம்முடைய சிந்தையிலே ఆయన తలంపులో என்ன வைத்திருந்தாரோ ఏది పెట్టున్నాడో அதை வெளிப்படுத்த అది బయలుపడేదానికి హల్లెలూయా. హల్లెలూయా. தேவன் நம்மை அழைத்திருக்கிறார். దేవుడి రాత్రి మనల్ని இந்த పిలిచాడు. மாலை வேளையிலே ఈ రాత్రి కాల సమయంలో హల్లెలూయా. హల్లెలూయా. உண்மையாகவே నిశ్చయముగా நம்முடைய உத்தமத்தினாலோ ఓ మన ఉత్తమ ప్రకారం நம்முடைய உண்மையினாலோ మనం నిజం ప్రకారం நம்முடைய நீதினாலோ మనం నీతి కలిగి நம்முடைய ఓ பரிசுத்தத்தினாலோ ఒకవేళ మన పరిశుద్ధతలో தேவனுடைய சமூகத்திற்கு வர முடியாது. దేవుని సముఖానికి మనం రాలేరు ప్రియులారా. நாம் தேவனுடைய சமூகத்திற்கு வந்திருக்கிறோம். మనము దేవుని సముఖం వచ్చినట్లయితే தேவன் நம்முடைய வாழ்க்கையில பாராட்டு கிருபை. దేవుడు మన జీవితంలో ఇవ్వబడిన కృప చేత హల్లెలూయా. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. எந்த கிருபை ఆ ఒక కృప நம்மை கொண்டு வந்ததோ మనల్ని తీసుకొని వచ్చిందో அந்த கிருபை ఆ కృప கொண்டு வந்ததான తీసుకొని వచ్చిన మనమని நோக்கத்தை ఆ ఒక ఉద్దేశాన్ని நின்று கொண்டிருக்கிற ஒவ்வொருடைய வாழ்க்கையிலும் నిలబడిన ఒక్కొక్క జీవితంలో கர்த்தர் நிறைவேற்றுவாரா. దేవుడు నెరవేర్చబడుగా. హల్లెలూయా. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. உங்களுடைய வாழ்க்கையிலே మీ జీవితంలో தேவனுடைய கிருபையானது దేవుడు ఒక కృప விளங்கும்படியாய் ఓ బయలుపడేదానికి అర్థమైందా? అర్థమవుతుందా? யாருக்கும் கிடைக்காத ఏ ఒక్క మనిషికి దొరకలేని ஹalleluya. హల్లెలూయా கிருபையின் செய்தி ఓ కృప కలిగిన వర్తమానం எனக்கு கிடைச்சிருக்குது. మన దగ్గరకు వచ్చింది. ஹalleluya. హల్లెలూయా. சபை ஸ்தாபனங்கள் இதை நிராகரிச்சது. ఈ సంఘ శాఖలు ఈ వర్తమానాన్ని తిరస్కరించేసింది, తోసేసింది. தேவன் கவலைப்படுறது கிடையாது. దేవుడు దానికి இதற்கென்று ఇది దీని గురించి ஒரு சின்ன கூட்டத்தை தேவன் வச்சிருந்தார். ఓ ఈ
దీన్ని నమ్మేదానికి దేవుడు ఒక చిన్న గుంపుని పెట్టున్నాడు. ஹalleluya హల్లెలూయా. அந்த கூட்டத்திற்கு ఆ గుంపుకి இந்த கிருபையின் செய்தியை கொடுத்தார். ఈ వర్తమానం దేవుడు ఇచ్చినాడు కృప. ஹalleluya హల్లెలూయా. ஹalleluya హల్లెలూయా. உண்மையாகவே నిశ్చయముగా தூதனானவன் ఓ నిశ్చయముగా దూత கேப்ரியல் தூதனானவன் ఓ గాబ్రియల్ దూత మరియాளை சந்திக்கும் போது మరియాని సంధించినప్పుడు அவர் சொன்ன வார்த்தை, ఆ దూత చెప్పిన ఒక మాట, கிருபை பெற்றவளே ఓ కృప కలిగిన நீ வாழ்க. ఓ కృప కలిగిన స్త్రీ నువ్వు హల్లెలూయా జీవించును కాక. హల్లెలూయా హల్లెలూయా. இந்த காலத்திற்குரிய மனவாட்டி ఈ కాలపులో వధువు நம்முடைய தூதனானவன், మన దూత ஏழாம் தூதனானவன் ఏడో దూత இந்த மனவாட்டியை பார்த்து சொன்னார், ఈ వధువును చూసి పిలుస్తున్నాడు. கிருபை பெற்றவளே ఓ కృప కలిగిన இந்த மனவாட்டி, ఈ వధువా, கிருபை பெற்ற மனவாட்டி, ఓ కృప కలిగిన వధువు, சபை ஸ்தாபனங்களுக்கு ఈ సంఘ శాఖలకి கிடைக்காத கிருபை ఓ దొరకని ఈ కృప உனக்கு எனக்கு அடிச்சிருக்கு. నీకు నాకు దొరికింది ప్రియులారా. இப்போ உனக்கு விலகினா கூட விலகலனா கூட ఒకవేళ ఇప్పుడు నీకు అర్థమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా அதை புரிந்து கொள்ள అది అర్థమే దానికి தேவன் ஒரு நேரத்தை வைத்தார். దేవుడు నిశ్చయముగా ఒక రోజు పెట్టుంటాడు. வந்த உங்கள் ஒவ்வொருவரையும் వచ్చిన మీ ఒక్కొక్కను కూడా கர்த்தர் ஆசீர்வதிப்பாராக. దేవుడు ఆశీర్వదించును గాక. ஹalleluya హల్లెలూయా. உண்மையாகவே నిశ్చయముగా உங்களோடு மீண்டுமாக మీతో మరలా ఒక అనుభవాన్ని ஐக்கியப்படும்படியாய் ఐక్యత కలిగి ఉండాలని, தேவனுடைய வார்த்தை பகிர்ந்து கொள்ளும்படியாய் దేవుని వాక్యాన్ని పంచుకోవాలని பாஸ்டர் பீட்டர் பிரதர் పీటర్ పాస్టర్ గారు அவருடைய இடத்தை ఆయన స్థలాన్ని எங்களுக்கு கொடுத்தபடியாலே మాకు ఇచ్చినందుకు கர்த்தர் அவர் ஆசீர்வதிப்பார். మొదటగా దేవుడు ఆయన ఆశీర్వదించును గాక. குடும்பத்தை ఆయన ஆசீர்வதிப்பார். కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. பிரயாசப்படும் ஊழியங்களை ఆయన ஆசீர்வதிப்பார். ప్రయాసపడి సేవను ఆశీర్వదించును గాక. ஹalleluya హల్లెలూయా. முன்பு நாங்கள் வந்ததை காட்டிலும் முன்னாடி நாங்க வந்ததை காட்டிலும் ముందు మేము వచ్చినంత దానికన్నా இது இப்போ ஏதோ கொஞ்சம் growth இருக்குது. దీంట్లో ఏదో ఒక లోతు ఉంది. ஹalleluya హల్లెలూయా. நாங்கள் விசுவாசிக்கிறோம். మేము విశ్వాసిస్తున్నాము. இந்த செய்திக்காக ఈ వర్తమానం కొరకు ஒரு மனுஷன் இருக்கும்போது ఒక మనిషి నిలబడినట్లయితే, హల్లెలూయా హల్లెలూయా, మనుషుని గణపడతలవిல்லை என்றாலும் మనిషి ఒకవేళ మనల్ని గణపరచలేకపోతే దేవుడు గణపడుతువాడు. దేవుడు నిశ్చయముగా గణపరుస్తాడు ప్రియులారా. హల్లెలూయా. இந்த செய்தி தேவனாகிறார். ఎందుకంటే ఈ వర్తమానం దేవుడే ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనుషன் பார்க்கிறதுமா தேவன் பார்க்கிறது கிடையாது. మనిషి చూసినట్లుగా దేవుడు మనల్ని చూడలేదు. தேவன் உள்ளத்தை பார்க்கிறார். దేవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. கர்த்தர் நல்லவர். దేవుడు మంచి దేవుడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. எத்தனை பேர் உண்மையா சந்தோஷமாகறோம்? ఎన్ని మంది మీరు నిశ్చయముగా సంతోషిస్తున్నారు? ஹalleluya హల్లెలూయా. எத்தனை பேர் கர்த்தருடைய வீட்டிலே நான் உற்சாகமா இருக்கிறேன்? ఎన్ని మంది మనమందరం దేవుని ఇంట్లో సంతోషంగా ఉన్నాను. தேவனுடைய சமூகத்திலே దేవుని సముఖంలో ஹalleluya హల్లెలూయా. என் துக்கத்தை நான் ஓரம் தள்ளிட்டேன். నా దుఃఖాన్ని నేను పక్కన పెట్టి, என் பிரச்சனை எல்லாம் ஓரம் నా தள்ளிட்டேன். ప్రచనలన్నీ నేను పక్కన పెట్టి, హల్లెలూయా హల్లెలూయా, நான் கர்த்தருக்குள்ளே నేను దేవునిలో நான் சந்தோஷமா నేను இருக்கிறேன். సంతోషిస్తున్నానని என்னை நான் கர்த்தருக்கு ஒப்பு கொடுத்தேன். నేను నా దేవునికి నేను అప్పగిస్తున్నాను. ஹalleluya హల్లెలూయా. கர்த்தர் நல்லவர். యేసు మంచి దేవుడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு దేవుని மகிமையுண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. நேரம் இல்லாதபடினாலே సమయం లేదు కాబట్టి ஒரு சிறு பகுதியை ఒక చిన్న భాగాన్ని మనం చదువుకొని, మీ ఫోన్ பிரைஸ் லார்ட் ஹalleluya. கர்த்தர் நல்லவருங்களா? God is good. దేవుడు మంచి హల్లెలూయా. దేవుడు అండి. హల్లెలూయా. நம்முடைய தீர்க்கதரிசி சொல்வார், మన ప్రవర్తి ఇలా సెలవిస్తాడు. அவர் மிகவும் நல்லவர். ఆయన గొప్ప, చాలా మంచి దేవుడు ఆయన. எத்தனை பேர் உண்மையா தேவன் மிகவும் நல்லவராகிறார்? ఎన్ని మందికి దేవుడు చాలా మంచి దేవుడే ఉన్నాడు? கரங்களை உயர்த்துவோமா? చేతులెత్తి మీరు చెప్తారా? கரங்களை உயர்த்தி చేతులెత్తి, ஆண்டவரே ప్రభువా, எனக்கு நீர் மிகவும் நல்லவராகிறீர். నాకు మీరు చాలా గొప్ప దేవుడయ్యా. ஹalleluya హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. அப்படியே நம்ம வாயில அறிக்கை செய்யும் போது అలాగా మీ పెదవుల ద్వారా మీరు చెప్పినట్లయితే, பிசாசு வெட்கப்பட்டு போவோம். గణపరిచినట్లయితే పిశా సైతానుగాడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. நம்முடைய குறிக்கோள் நோக்கமே మన ఉద్దేశము தேவனை மேன்மைப்படுத்தணும். దేవుణ్ణి మహిమపరిచేది. நம்மை தொல்லப்படுத்துகிற మనమని హింసిస్తున్న, வெட்கப்படுத்தணும். హింసించిన కార్యాలన్నీ సిగ్గుపడును గాక. ஹalleluya. హల్లెలూయా. நல்லதே செய்யலனா கூட, మా- நல்லதே தேவன் நம்மளுக்கு செய்யலனா கூட, దేవుడు ఒక మంచి, అన్ని మంచిదే చేసే దేవుడు. அவர் நல்லவர் சொல்லிப்பார். ఆయన మంచిదనే చెప్పి చూడండి మీ నోట. அவர் உன் வாழ்க்கையில எவ்வளவு நல்லவர் காண்பிப்பார். ఆయన జీవితంలో ఎంత మంచి దేవుడని నిరూపిస్తాడు ఆయన. கர்த்தர் நல்லவர். దేవుడు మంచి దేవుడు. எழுந்து நிற்போமா? మనమందరం లేచి నిల్చుందామా? தயவு செய்து எழுந்து நிற்போம். మనమందరం కూడా దేవుని వాక్యానికి మర్యాద ఇచ్చే రీతిగా మనం தேவனுடைய లేచి வார்த்தை வாசிக்கும் போது எழுந்து நிற்போம். லூக்கா எழுதின சுவிசேஷம், లూకా రాసిన పత్రిక, సువార్త పత్రిక 5వ అధ్యాయము
12 15 వரை நான் వాసిக்கிறேன். 12వ వచనం నుంచి 15వ వచనం వరకు నేను చదువుతాను. யாராவது தெலுங்குல நீங்கள் வாசிங்கள். తెలుగులో మీరు ఎవరైనా చదవండి. లూకా రాసిన సువార్త పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 15వ వచనం వరకు. చదవండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పదైదో వాక్యం వరకు, 12 నుంచి 15 వాక్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. போவாஸ் தமிழ்ல வாசிக்கும் போது நாம் கவனமாய் கேட்போம். నేను తమిళ్లో చదువుతాను, మీరు స్పష్టంగా వినండి. அவர்கள் படவுகளை கரையிலே கொண்டு போய் நிறுத்தி 12 ஓகே. பின்பு அவர் ஒரு பட்டணத்தில் இருக்கையில் குஷ்டரோகம் நிறைந்த ஒரு மனுஷன் இயேசுவை கண்டு முகங்குப்புற விழுந்து, ஆண்டவரே, உமக்கு சித்தமானால் என்னை சுத்தமாக்க உம்மால் ஆகும் என்று அவரை வேண்டிக் கொண்டான். அவர் தமது கையை நீட்டி அவனை தொட்டு, எனக்கு சித்தம் உண்டு, சுத்தமாகு என்றார். உடனே குஷ்டரோகம் அவனை விட்டு நீங்கிற்று. அவர் அவனை நோக்கி, நீ இதை ஒருவருக்கும் சொல்லாமல் போய் உன்னை ஆசாரனுக்கு காண்பித்து, நீ சுத்தமான நிமித்தம் மோசே கட்டளையிட்டபடியே அவர்களுக்கு சாட்சியாக பலி செலுத்தி என்று கட்டளையிட்டார். அப்படி இருந்தும் அவருடைய கீர்த்தி அதிகமாய் பரப்பிற்று. 15 வரை. திரளான ஜனங்கள் அவருடைய உபதேசத்தை கேட்பதற்கு அவராலே தங்கள் பணிகள் நீங்கி சௌக்கியமடைவதற்கு கூடி வந்தார்கள். ఆమేన్. ప్రైజ్ లార్డ్. కన్నులై మూడుவோம். మనం కళ్ళు మూసుకుందాం. நம்முடைய தலைகளை தாழ்த்துவோம். మన తలలు తగ్గించుకొని కత్తెరతిలో జెబికలాం. దేవుని దగ్గర ప్రార్థిద్దాం. யாரும் கண்ணை திறக்க வேண்டாம். ఎవరు కూడా మీరు కళ్ళు తెరవబాకండి. மீண்டுமா உங்களுக்கு சொல்லுகிறேன், మరొకసారి మీకు చెప్తున్నాను, நாம் தேவனுடைய சமூகத்தில் இருக்கிறோம். మన భయభక్తి దేవుని సముఖంలో ఉన్నాము. தேவனுடைய வார்த்தையானது దేవుని వాక్యం అనేది எங்கே பிரசங்கிக்கப்படுகிறதோ, ఎక్కడ బయలుపడుతుందో, தேவனுடைய வார்த்தையானது దేవుడు వాక్యం అనేది எங்கே பிரசன்னமாகிறதோ, ఎక్కడ ప్రసన్నత ఉందో அங்கே தேவன் பிரசன்னமாகிறார். అక్కడ దేవుడు దిగి ప్రసన్నత అయి ఉన్నాడు. தேவன் வார்த்தையாய் இருக்கிறார். దేవుడు వాక్యమై ఉన్నాడు. அந்த விசுவாசத்திலே ఆ విశ్వాసాన్ని బట్టి தலைகளை தாழ்த்தி మీరు తలను తగ్గించుకొని கர்த்தரிடத்திலே ஜெபிக்கலாம். దేవుని దగ్గర ప్రార్థిద్దాం. மகா பரிசுத்தமும் கிருபையும் அன்பும் நிறைந்த எங்கள் அன்பின் பரலோக பிதாவே, ఓ మహా కృప కలిగిన మా పరలోకపు తండ్రి, நேற்றும் இன்றும் என்றும் மாறாத ஜீவிக்கிற கர்த்தராகிய இயேசுவின் நாமத்தினாலே నిన్న నేడు ఏకరీతిగున్న జీవించుచున్న మా ప్రభువైన యేసుక్రీస్తు దేవా, இதோ இந்த மாலை வேளையிலே உம்முடைய வார்த்தையை சுற்றி நாங்கள் கூடியிருக்கிறோம் ஐயா. ఓ ప్రభా, ఈ రాత్రి కాల సమయము మీ వాక్యాన కొరకు మేము కనిపెట్టుకొనున్నాము తండ్రి. எங்கே 2-3 பேரின் நாமத்தினால் கூடுகிறீர்களோ, ఎక్కడ 2-3 నా నామాన్ని కూడి ఉంటారో அவர் மத்தியிலே நான் இருப்பேன் என்று வாக்குத்தத்தம் செய்த தேவன், వాళ్ళ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం సెలవించిన దేవుడివి. நீர் இன்றைக்கு ஆண்டவரே, మీరు ఈనాడు కూడా ప్రభువా, இப்பொழுதும் ஆண்டவரே, ఇప్పుడు కూడా ప్రభువా, உம்முடைய வார்த்தையை நீர் காத்துக் கொள்ளுகிறீர். నీ వాక్యాన్ని మీరు భద్రపరుచుకునే దేవుడు. நீர் எங்கள் மத்தியிலே இருக்கிறீர். మీరు మా మధ్యలో ఉన్నారని విశ్వాసిస్తున్నాము. நாங்கள் தனிமையா இல்லை ஆண்டவரே, ప్రభువా, మేము ఒంటరిగా లేము తండ్రి. நாங்கள் சர்வ வல்லமை உள்ள தேவனோடு, మేము సర్వ శక్తి కలిగిన దేవునితో ஆண்டவரே, ஐக்கியப்படும்படியாய், ఐక్యత కలిగి ఉండాలని, ஒன்றுபடும்படியாய், ప్రభా ఏకీవించాలని இதோ நாங்கள் கூடியிருக்கிறோம் ఆண்டவரே. ఇదిగో ప్రభా, ఇదిగో మేము కూడి వచ్చున్నాము తండ్రి. எங்களை டிஸ்டர்ப் பண்றதான, ఓ మమ్మల్ని ప్రభా డిస్టర్బ్ చేస్తున్నా, எங்களை தொல்லைப்படுத்துகிறதான, ఓ మమ్మల్ని హింసిస్తున్నా, எங்கள் சிந்தைகளை கெடுக்கிறதான ఓ మా తలంపులను డిస్టర్బ్ చేస్తున్నా எல்லா துஷ்ட ஆவிகளையும்
ఓ బలహీనముతో யாராவது வருவார்கள் ఓ என்றால் ఎవరైనా వచ్చినట్లయితే அவர்கள் பலவீனம் நீங்கி వాళ్ళు போகட்டும். బలహీనను ప్రభా తొలగించు. சுகவீனத்தோடு సుఖము కలిగి யாராவது வந்திருப்பார் என்றால் ఎవరైనా వచ్చినట్లయితే அவர்களை சுகப்படுத்துவீர்கள். వాళ్ళు స్వస్థత పరచండి అయ్యా. கட்டப்பட்டு ఓ ప్రభా కట్టులతో யாராவது வந்திருப்பார் என்றால் ఎవరైనా వచ్చినట్లయితే கட்டுகள் ఓ அறுக்கப்படட்டும். వాళ్ళ బంధకాల తగదప ரட்சிக்கப்படாதபடி రక్షణ లేని వారు யாராவது வந்திருப்பார் என்றால் ఎవరైనా వచ్చినట్లయితే ரட்சிப்பை அடையட்டும். ఓ వాళ్ళని రక్షణ అనుగ్రహించమని நீர் இன்றைக்கும் ஆண்டவரே మీరు ఈనాడు కూడా ஓ ரட்சிக்கிற தேவன், రక్షించే దేవుడు, சுகப்படுத்துகிற தேவன், స్వస్థపరిచే దేవుడు, விடுவிக்கிற தேவன், ఓ స్వస్థపరిచే దేవుడు, நீர் மாறாத தேவன், మీరు మారని దేవుడయ్యా. ஜீவிக்கிற தேவன், మీరు జీవించుచున్న உம்மை దేవుడు. மாத்திரமே ఈ మాత్రమే ప్రభు. நாங்கள் காண ஆண்டவரே, ప్రభువా మా దగ్గరికి உம்மை காண మిమ్మల్ని కనిపెట్టదా கிருபை செய்வீராக. కృప దయచేయండి తండ్రి. இயேசு கிறிஸ்துவின் நாமத்தில் యేసుక్రీస్తు నామములో ஆமென் ఆమేన్. ஆமென் 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 అనండి. ஆமென் ஹalleluya హల్లెలూయా. praise the lord. நம்ம யாரும் உட்காருவோம். మనమందరూ Praise the కూడా Lord. కూర్చోవచ్చండి. ప్రైజ్ లార్డ్. ஆமென் 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 Hallelujah. ஆமென் 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 praise the lord. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. உண்மையாகவே నిశ్చయముగా கர்த்தர் தாமே దేవుడు என்னை பலப்படுத்துவாராக. నన్ను బలపరచును గాక. ஹalleluya. హల్లెలూయా. ఇలా కంటిన్యూస్ எங்களுக்கு வந்து மீட்டிங் இருந்ததே இருந்தது. ఎందుకంటే చాలా కంటిన్యూస్ గా మాకు కూడా మీటింగ్ ఉంది చెన్నైలో. ఇలా வெள்ளிக்கிழமை மீட்டிங், శుక్రవారం మీటింగ్ ఉండింది, சனிக்கிழமை மீட்டிங், శనివారము మీటింగ్ ఉండింది, காலையில மீட்டிங், ఈ రోజు ఆదివారము పొద్దున్నే మీటింగ్ ఉండింది, ஈவினிங் மீட்டிங். ఈ రాత్రి కాల సమయం మీ మధ్యలో என்னுடைய தொண்டை வந்து నా గొంతు ரொம்ப வலியா இருக்குது. చాలా నొప్పితో ఉంది. ஆனாலும் అయినప్పుడు కూడా ஹalleluya హల్లెలూయా எல்லாவற்றையும் అన్ని కార్యములను தம்முடைய கட்டுப்பாட்டுக்குள்ளே ఆయన ఆజ్ఞంలో எடுத்துக்கொண்டு ఆయన తీసుకొని தம்முடைய வல்லமையை ఆయన శక్తిని விளங்க செய்யக்கூடிய బయలుపడేదానికి தேவன் దేవుడు இயற்கைக்கு గొప్ప కార్యాలు, மேம்பட்ட ఓ ప్రకృతి தேவன், ప్రకృతి కన్నా హల్లెలూయా, హల్లెలూయా, நாம் ఆరాధిக்கிற தேவன் మనం ఆరాధిస్తున్న దేవుడు ஒருவர் மாத்திரமே. ఒకే ఒక్క దేవుడు మాత్రమే. இயற்கைக்கு ప్రకృతికి மேம்பட்ட தேவன். ఓ గొప్ప దేవుడు ఆయన. ஹalleluya హల్లెలూయా, ஹalleluya హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. நாம் ஆராதிக்கிற మనం தேவன் ఆరాధిస్తున్న దేవుడు இயற்கையானவர் அல்ல, ఓ ఈ లోకము సంబంధించిన దేవుడు இயற்கைக்கு కాదు, உட்பட்டவர் அல்ல, ఈ లోకానికి సంబంధించిన దేవుడు కాదు, இயற்கைக்கு மேம்பட்டவர். ఈ లోకానికన్నా గొప్ప దేవుడు. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మందిని మీరు విశ్వాసిస్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. அசைவில்லாத ఓ ఏ ఒక కదిలించలేని தேவனை நாம் ஆராதிக்கவில்லை, ఓ కదిలించలేని దేవుణ్ణి మనం ఆరాధించదు. அசைகிற தேவனை ఓ జీవించుచున్న దేవుడు ஆராதிக்கிறோம். మనం ఆరాధిస్తున్న దేవుడు. அசைவில்லாத நம்மை మనం కదిలించలేని మనముని அவர் అసైపాர். ఆయన నిద్రను కదిలిస్తాడు మనల్ని. ஹalleluya. హల్లెలూయా. உன்னுடைய இருதயத்தை, నీ హృదయాన్ని, உன்னுடைய மனசை నీ మనసుని திறப்பாயானால், నువ్వు బయట పెట్టినట్లయితే, நீ విశ్వాసத்தோடு నీ విశ్వాసం కలిగి தேவனுடைய దేవునితో வார்த்தையை ఆయన వాక్యముని ஒரு ఎదుర్పార్పోడు ఒక ఎదురు చూసే ఒక కార్యం. హల్లెలూయా హల్లెలూయా. நீ கேட்பாயானால், ఒకవేళ నువ్వు అడిగినట్లయితే, இயற்கைக்கு மேம்பட்ட ఓ ప్రకృతి కన్నా வல்லமை உள்ள தேவன், ఓ శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. நம்முடைய இயற்கையான ఓ మన இயற்கையான ఓ ప్రకృతిలో ఉన్న இந்த మనముని, శరీరத்திலே ఈ శరీరాన్ని, வருகிறதான ఓ ఉన్న మనముని, தூக்கத்தை ఓ నిద్రని அவரால் மாற்ற முடியும். ఆయన మార్చగలిగిన దేవుడు. ஹalleluya. హల్లెలూయా. பலவீனத்தை ఓ బలహీనాన్ని அவரால் மாற்ற ఆయన முடியும். మార్చగలుగుతాడు. ஹalleluya. హల్లెలూయా. கர்த்தர் நல்லவர். దేవుడు మంచి దేవుడు. எத்தனை பேர் మీరు விசுவாசிக்கிறோம்? ఎంతమంది విశ్వాసిస్తున్నారు? அவர் நேற்றும் இன்றும் என்றும் ఆయన నిన్న నేడు ఎన్నడు மாறாதவர். మారని దేవుడు. Look to the Jesus. దేవుని వైపు చూడండి. இயேசுவை நோக்கி பாருங்க. యేసయ్య వైపు చూడండి. இங்க யாரை பார்க்க வந்துகிறோம்? మీరు ఎవరిని చూడడానికి పక్కొచ్చారు? பீட்டரையாவை பார்க்க வரல. ఒకవేళ మీరు పీటర్ పాస్ని చూసేందుకు వచ్చారా? சென்னையில இருந்து வந்துகிற பிரதர் மோச பார்க்க வரல. చెన్నైలో నుంచి నన్ను మోసస్ బ్రదర్ని చూసేందుకు వచ్చారా? எத்தனை பேர் நீ சபைக்கு வந்துகிறாங்க அதை பார்க்க வரல. ఎన్ని మంది ఈ రోజు సంఘానికి వచ్చినారని చూసేదానికి వచ్చారా? హల్లెలూయా. హల్లెలూయా. பாவத்திலிருந்து நம்மை ரட்சித்தவர், పాపముల నుంచి మనం రక్షించిన దేవుడు. ஹalleluya. హల్లెలూయా. நம்மை மீட்டவர், మనల్ని విమోచించిన దేవుడు. நமக்காக தம் சொந்த ஜீவனை మన கொடுத்தவர், కొరకు ఆయన సొంత రక్తాన్ని కార్చిన దేవుడు. இன்றைக்கும் நம்ம மத்தியிலே ఈనాడు మన మధ్యలో ஜீவிக்கிறவர், జీవించుచున్నాడు. சுகம் கொடுக்கிறவர். స్వస్థత ఇచ్చే దేవుడు. ஹalleluya. హల్లెలూయా. உன்னுடைய சூழ்நிலை, என்னுடைய சூழ்நிலை నీ పరిస్థితులు నా పరిస్థితులు மாற்றக்கூடிய మార్చే దేవుడు.
வல்லமை உள்ள శక్తి కలిగిన தேவனை దేవుణ్ణి நோக்கி நீ பார்ப்பாயானால் ఓ ఆయన వైపు నువ్వు చూసినట్లయితే நீ வந்த விதமாய் నీ వచ్చినట్లుగా திரும்பி போக முடியாது. నువ్వు వచ్చిన రీతిగా తిరిగి నువ్వు వెళ్ళవండి. உங்களுடைய ஹல்லேலூயா హల్లెలూయా. உங்களுடைய சிதறாத கவனத்தை నీ గమనాన్ని தேவன் இந்த மாலவையில உங்ககிட்ட கேட்கிறார். దేవుని రాత్రి కాల సమయం ఆయన అడుగుతున్నాడు. ఆయన தேவன் எதிர்பார்க்கிறார். దేవుని ఎదురు చూస్తున్నాడు. தன்னுடைய பிள்ளைகள், ఆయన బిడ్డలు, தன்னுடைய குமாரன், ఆయన కుమారుడు, தன்னுடைய குமாரன், ఆయన కుమార్తెను ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலూயா హల్లెలూయా நான் பேசுவதை கேட்டு నేను మాట్లాడే వినాలని என்னுடைய వార్తயை ఓ నా మాటలను கனப்படுத்துவார்களா? గణపరిచేదానికి விசுவாசிப்பார்களா? విశ్వాసిస్తారా? ஆமென் சொல்வார்களா? ఆమేన్ అంటారా? ஹல்லேலூயா హల్లెలూయా. தேவன் எதிர்பார்க்கிறார். దేవుడు ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, எத்தனை பேர் தேவனுடைய வார்த்தையை ఎన్ని మంది దేవుని వాక్యాన్ని கனப்படுத்த గణపరిచేదానికి ஹல்லேலூயா హల్లెలూయా நான் என் கரத்தை உயர்த்துகிறேன். నేను చేతులెత్తి చేతులు తట్టండి మీరు అందరూ కూడా. ஒரு எக்ஸசைஸ் கொடுப்போம். హల్లెలూయా. இன்னொரு வாட்டி கரத்தை தட்டுங்க. మళ్ళా కూడా కరంగా చేతులు తట్టండి. దేవుని నామத்தை దేవుని నామాన్ని మహిమపరచండి. கர்த்தர் நல்லவர். దేవుడు మంచి దేవుడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு దేవుని ஸ்தோத்திரம். పరిశుద్ధ నామానికి స్తోత్రం. உங்களுடைய கவனத்தை கொஞ்சம் இழுக்கிறதுக்காக தான் பேச வேண்டியது. మీ యొక్క గమనాన్ని మా పక్క తిప్పాలని ఇలాంటి కార్యాలని விசுவாசிக்கிறேன். உண்மையாகவே దేవుடைய பிள்ளைகள் தேவனுடைய வார்த்தையை கனப்படுத்துவார்கள். విశ్వాసించినప్పుడు దేవుడు ఆయన మాటలను వచ్చినప్పుడు గణపరుస్తారు. எந்த சபையும் ఏ సంఘము కూడా எந்த பாஸ்டரும் ఏ పాస్టర్ కూడా கொடுக்க முடியாத ఇవ్వలేని ఒక ஹல்லேலூயா హల్లెలూయా நித்திய ஜீவனை నిత్య జీవాన్ని கொடுத்த தேவன், ఇచ్చిన దేవుడు ఆయన. ஹல்லேலூயா హల్లెలూయా. எந்த சபையும் ఏ సంఘము எந்த కూడా பாஸ்டரும் ఏ పాస్టర్ கொடுக்க முடியாத ఇవ్వలేని ఒక பாவ மன்னிப்பை పాప క్షమాపణను கொடுத்த தேவன். ఇచ్చిన దేవుడు ఆయన. நீ எவ்வளவு உங்ககிட்ட பணம் இருந்தாலும், నువ్వు எவ்வளவு பணம் இருந்தாலும், నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నప్పుడు కూడా பாவத்துல பிறந்த நீயும் நானும் పాపములో పుట్టిన నువ్వు నేను பாவ மன்னிப்பை வாங்க முடியாது. ఓ పాపము లేని ఆయన వైపు, பாவம் இல்லாத தேவன், పాపము లేని దేవుడు వైపు, பரிசுத்தம் உள்ள தேவன் పరిశుద్ధ కలిగిన దేవుడు எனக்காக నీ కొరకు నా కొరకు மனுஷனாய் శరీరధారి అయి இந்த பூமியிலே வந்து ఈ లోకానికి దిగి వచ్చి, ஹல்லேலூயா, హల్లెలూయా. நீ மரிக்க வேண்டிய இடத்திலே, ఓ నువ్వు చనిపోవాలి, நான் மரிக்க வேண்டிய இடத்திலே, నేను நீ చనిపోవాలి, தொங்க வேண்டிய இடத்திலே, నువ్వు దోషిపోయి, நான் தொங்க வேண்டிய இடத்திலே, నేను ఓడిపోయి நீ స్థితి, அவமானப்பட வேண்டிய இடத்திலே నీవు சொல்லுங்க அவர் அவமானப்பட்டு ఆయన అవమానపడ్డాడు. நீ நிர்வாணமாய் தொங்க வேண்டிய ఓ இடத்திலே, నువ్వు దిగంబరుగా వేలాడే స్థితిలో ఉన్నప్పుడు உன் நிர்வாணத்தை என் நிர்வாணத்தை నీ దిగంబరును నా దిగంబరు மூடும்படியாய், ఆయన మూసేశాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. தேவன் நிர்வாணமாய் தொங்கி దేవుడు దిగంబరుగా వేలాడాడు. தம்முடைய அன்பை வெளிப்படுத்தி ఆయన ప్రేమను బయలుపెట్టి பரிசுத்தமுள்ள ரத்தத்தை சிந்தி ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని அந்த చిందించాడు. ரத்தத்தின் மூலமாய் ఆ రక్తము మూలముగా தேவன் பாவ மன்னிப்பை கொடுத்தார். దేవుడు పాప క్షమాపణ ఇచ్చాడు. எப்படிப்பட்ட ஒரு தேவன்! ఎలాంటి ఒక దేవుడు ఆయన. உன் கணவர் கொடுக்க முடியாத அந்த பாவ மன்னிப்பு, మీ ఇంటాయన కూడా ఇవ్వలేడండి అలాంటి ఒక உன் పాప. தகப்பன் கொடுக்க முடியாத அந்த பாவ మీ மன்னிப்பு, తండ్రి ఇవ్వలేడు అలాంటి పాప క్షమాపణ. ஹல்லேலூயா, హల్లెలూయా. உன் முப்பாட்டன் கொடுக்க முடியாத அந்த பாவ మీ மன்னிப்பு, పితరులు ఇలేరా అలాంటి పాప క్షమాపణని. எல்லாமே பாவத்தை நம்மளுக்கு கொடுத்தாங்க. మనమందరూ కూడా పాప క్షమాపణ, இவர் பாவ மன்னிப்பு கொடுத்தார். మనమందరి పాపం క్షమించినట్టు ఈయన పాప క్షమాపణ ఇచ్చాడు ఈయన. ஹல்லேலூயா, హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? ஜாஷுவா பிரதர்லாம் கம்முனுகிறாரு. జాషువా బ్రదర్ గమ్మునున్నారు. எவ்வளவு ஒரு பிரசங்கியார், ఎలా మంచి గొప్ప ప్రసంగారు. அனாயிண்டிங்ல வந்தாலும், அபிஷேகத்துல வந்தாலும், అభిషేకం కింద వచ్చినప్పుడు ஹல்லேலூயா, హల్లెలూయా, கீழே இருக்கிறவங்க కింద కూర్చున్నవారు ஹல்லேலూயா, హల్లెలూయా, அசையலனா వాళ్ళు ఒక కదిలించలేదంటే இங்க அசைய முடியாது, ఇక్కడ కదిలించబడలేదు. இங்க అసైనోనా ఇక్కడ కదిలించబడాలి, அங்க அசையணும், అక్కడ కూడా కదిలించాలబడాలి. இங்க அசைய வைக்கிறது அங்கதாங்குது, ఇక్కడ కదిలించబడేది మీ దగ్గరే ఉంది. இங்க இருந்து இழுக்கணும்னா ఇక్కడ నుంచి మీరు లాక్కోవాలంటే இழுக்கக்கூடிய வல்லம் எங்க இருக்குது? మీరు లాగే శక్తి మీ దగ్గర ఉంది. அங்க வல்லம் எல்லாம் இங்க ஒண்ணுமே இருக்காது. అక్కడ శక్తి లేదంటే ఇక్కడ ఏం కూడా లేదు. கொஞ்சம் இழுங்க. ఒక శక్తి, అలాంటి ఒక ఆకర్షణ. கர்த்தர் நல்லவர். దేవుడు మంచి దేవుడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. டைம் ஓ ஓகே ரைட். என்ன டைம் புதா? சோகமாயிంది. ஓகே, கர்த்தர் நல்லவர். దేవుడు మంచి దేవుడు. நம்ம சப்ஜெக்ட்டுக்கு போகலாம். మన వర్తమానానికి వెళ్ళిపోదాం. இந்த லூக்கா 5ஆம் அதிகாரத்திலே ఈ లూకా రాసిన సువార్త పత్రిక 5వ అధ్యాయంలో இங்கே ஒரு
நபரை குறித்து பார்க்கிறோம். ఇక్కడ ఒక మనిషిని గురించి మనం చూస్తున్నాం. எப்படிப்பட்ட நபர்? ఎలాంటి ఒక మనిషి, எந்த நிலையில உள்ள நபர்? ఏ స్థితిలో ఉన్న మనిషి. హల్లెలూయా హల్లెలూయా. இப்படிப்பட்ட ஒரு நிலையில இருக்கிற ఇలాంటి ఒక స్థితి నుంచి இந்த நபர், ఈ ఒక మనిషి హల్లెలూయా హల్లెలూయా யாரை சந்தித்தார்? ఎవరిని సంధించేదానికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. கர்த்தர் நல்லவர். దేవుడు మంచి దేవుడు. சர்வ வல்லமை உள்ள, సర్వ శక్తి కలిగిన, வல்லமை உள்ள సర్వ శక్తి కలిగిన தேவனை దేవుణ్ణి இந்த குஷ்டரோகி ఈ ఒక కుష్ఠరోగి சந்தித்தான். సంధించాడు. ஒரு సభையை சந்திக்கல, ఒక సంఘాన్ని సంధించలేడు, ஒரு మనిషిని சந்திக்கல, ఒక మనిషిని సంధించలేడు. ఆయన சர்வ வல்லமை உள்ள సర్వ శక్తి కలిగిన தேவனை దేవుణ్ణి சந்தித்த సంధించడానికి குஷ்டரோகம் உள்ள ஒரு ఒక மனுஷன், కుష్ఠరోగం కలిగిన ఒక మనిషి. ஹல்லேலூயா హల్లెలూయా. அவன் குஷ்டம் நீங்கும்படியா ఆయనలో ఉన్న కుష్ఠము తొలగించడానికి சந்திக்க வேண்டிய ఆయన సంధించాలని வல்லமையை శక్తి சந்தித்தான். ఆయన సంధించాడు. இந்த செய்தியுடைய தலைப்பு కలవడండి. ఓకే. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த செய்தியுடைய தலைப்பு ఈ ఒక వర్తమానం హెడ్లైన్ ஹல்லேலூயா. சர்வ வல்லமை. సర్వ శక్తి பேசும்போது మాట్లాడినప్పుడు இயற்கைக்கு மேம்பட்டது நடக்கும். ప్రకృతి కన్నా మరి గొప్ప కార్యము జరుగును. ஹல்லேலூயா. హల్లెలూయా. இயேசுவை நோக்கி பாருங்க, యేసయ్య వైపు చూడండి, మీరు வார்த்தையை நோக்கி பாருங்க. వాక్యాన్ని వైపు చూడండి. మీరు நோக்கி பாருங்கன்னா கவனத்தை செலுத்துங்க. ఆయన వైపు చూడాలనేది ఆ వాక్యాన్ని శ్రేష్టంగా వినాలనేది. கவனம் நீ செலுத்தலனா మీరు గమనాన్ని మీరు ఇవ్వలేదనంటే இவர்கிட்ட இருந்து எதையும் நீ பெற்றுக்கொள்ள முடியாது. ఆయన దగ్గర నుంచి నువ్వు ఏమి కూడా పొందుకోలేవు. எப்படி வந்தியா அப்படியே போவே. ఎలాగ వచ్చావో అలాగనే తిరిగి ஆனா వెళ్ళిపోతావు. கவனத்தை செலுத்துவாயா? ఒకవేళ మీరు గమనించినట్లయితే హల్లెలూయా హల్లెలూయా ஏதாவது ஒன்றை ఏదో ఒక కార్యాన్ని நீ பெற்றுக்கொண்டு నువ్వు போவாய். పొందుకొని తిరిగి వెళ్తావు. హల్లెలూయా. హల్లెలూయా. நீ பலவீனத்தோடு வருவாயா? ఒకవేళ నువ్వు బలహీన కలిగి వచ్చుండొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. பலனை கொடுப்பார். ఓ నీకు బలాన్ని ఇస్తాడు. சுகவீனத்தோடு வருவாயானா? స్వస్థత లేక నువ్వు వచ్చినట్లు ఆయన స్వస్థత కలిగిస్తాడు. சந்தோஷம் இல்லாத வருவாயானா? సంతోషమే లేకుండా సంతోషத்தை వచ్చినట్లయితే கொடுப்பார். నిశ్చయం ఆయన సంతోషం ఇస్తాడు. செழிப்பு இல்லாத வருவாயானா? ఒక నీకు ఆశీర్వాదమే செழிப்பு లేదు கொடுப்பார். నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు ఆయన. சாபத்தோடு வருவாயானா? சாபத்தோடு வருவாயானா? ఒకవేళ నువ్వు శాపము కలిగి వస్తున్నట్టు ஆசீர்வதிக்கப்பட்டு போவாய். నువ్వు ఆశీర్వదించి తిరిగి వెళ్తావు. ஹalleluya. హల్లెలూయా. பாவத்தோடு வருவாயானா? ఒకవేళ నువ్వు పాపముతో వచ్చినట్లయితే பாவம் மன்னிக்கப்பட்டு போவாய். పాప క్షమాపణ పొందుకొని తిరిగి వెళ్తావు. எல்லாவற்றையும் అన్ని కార్యమును தேவன் దేవుడు சர்வ வல்லமை உள்ள தேவன் సర్వ శక్తి కలిగిన దేవుడు இவருக்குள்ளாய் வைத்த ఆయనలో పెట్టి அந்த வல்லமையை, ఆ శక్తిని ஹalleluya, హల్లెలూయా இன்றைக்கு தேவன் வார்த்தையில வைத்திருக்கிறார். ఈనాడు దేవుడు వాక్యంలో పెట్టున్నాడు ఆయన. ஹalleluya. హల్లెలూయా. இந்த வார்த்தைக்கு நீ கவனத்தை கொடுக்கணும். ఆ వాక్యాన్ని మీరు இந்த గమనించినట్లయితే வார்த்தையிலே ఈ వాక్యము என்ன சொல்லப்படுகிறது ఏం మాట్లాడుతుందో அதை பெற்றுக்கொள்ள ఆ முடியும். మాటను పొందుకుంటావు. ஹalleluya. హల్లెలూయా. கர்த்தர் நல்லவர். యేసయ్య మంచి దేవుడు. இதனுடைய செய்தியின் தலைப்பு ఈ వర్తమానము అంశం ఏందంటే சர்வ வல்லமை. సర్వ శక్తి. பேசுமானால், ఒకవేళ మాట్లాడినట్టు பேசும்பொழுது మాట్లాడినప్పుడు இயற்கைக்கு மேம்பட்டது நடக்கும். ప్రకృతి కన్నా మరి గొప్ప కార్యము జరుగును. எத்தனை பேர் வாழ்க்கையிலே ఎన్ని మంది జీవితంలో அந்த சர்வ வல்லமை உள்ள మీ ఎంతమంది జీవితంలో ఆ సర్వశక్తిని దేవుణ్ణి என்னோடு பேச, నాతో அதை మాట్లాడేదానికి கேட்க ఆ మాటలు நான் వినేదానికి வந்திருக்கிறேன். నేను వచ్చున్నాను. அந்த விசுவாசம் ఆ విశ్వాసం எத்தனை பேருக்கு இருக்குது? ఎన్ని మందికి ఉంది? அந்த விசுவாசம் ఆ విశ్వాసము இந்த மாலை வேளையிலே ఈ సాయంత్రకాల సమయం யாருக்குள்ள இருக்கிறதோ, ఎవరిలో ఉందో ஹalleluya, హల్లెలూయా. சர்வ வல்லமை సర్వశక్తి பேசும்போது మాట్లాడినప్పుడు அந்த விசுவாசம் ఆ విశ్వాసము உனக்குள்ள இருக்குமானா? నీలో ఉన్నట్లయితే ஹalleluya, హల్లెలూయా. உன்னுடைய வாழ்க்கையிலே నీ జీవితంలో இயற்கைக்கு மேம்பட்ட ఓ గొప్ప కార్యము ஏதோ ஒன்று ఏదో ఒక కార్యము நடக்கும். జరుగుతుంది. அன்றைக்கு ఆనాడు அது நடக்குமானா? అది జరిగినట్లయితే ஹalleluya, హల్లెలూయా. வேதம் சொல்கிறது బైబిల్ அவர் సెలవిస్తుంది. நேற்றும் இன்றும் என்றும் ఆయన నిన్న నేడు నిరంతరము மாறாதவர். మారని దేవుడు. அன்றைக்கு ఆనాడు அவர் பேசும்போது మాట్లాడినట్లయితే அது நடக்குமானா? ఒకవేళ అది జరుగుతున్నాయి அந்த ఆ விசுவாசத்தோடு విశ్వాసము ஒருவர் கேட்கும்போது ఒకరు అడిగినప్పుడు அவருடைய வாழ்க்கையில நடக்குமானா? ఆయన జీవితంలో జరిగినట్లయితే ఈనాడు కూడా அதே விசுவாசம் అదే విశ్వాసము బట్టి கேட்கும்போது నువ్వు అడిగినట్లయితే அது நடக்கும். అది నిశ్చయం జరుగుతుంది. ప్రియులారా, విశ్వాసం ఎన్ని మంది మీరు విశ్వాసిస్తున్నారు? ஹalleluya, హల్లెలూయా. ஹalleluya, హల్లెలూయా. கர்த்தர் நல்லவர். యేసయ్య మంచి దేవుడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. இந்த
సంభవమానది. ఈ ఒక సంఘటన అనేది இந்த லூக்கா 5ஆம் அதிகாரத்திலே ఈ లూకా 5వ అధ్యాయంలో இந்த பட்டணத்தில் இருக்கிறதான ఈ పట్టణంలో ఉన్న இந்த குஷ்டரோகி, ఈ కుష్ఠరోగి, இந்த సర్వ వల్లமை ఈ உள்ள సర్వ శక్తి కలిగిన హల్లెలూయా హల్లెలూయా தேவனை சந்திப்பதற்கு దేవుని முன்பாக సంధించడానికి அந்த వచ్చింది. தேவன் ఆ దేవుడు அவரோடு பேசுவதற்கு ఆయనతో முன்பாக మాట్లాడిన కళ్ళగలే ஹalleluya హల్లెలూయా தம்மால் தெரிந்து கொள்ளப்பட்ட ఆయనతో ఏర్పరచబడిన వారు శిష్యుల దేవుని అడిగారు. శిష్యుల దేవుని మొదటిగా పిలుస్తున్నాడు ఆయన. హalleluya హల్లెలూయా தம்மால் தெரிந்து கொள்ளப்பட்ட ఆయన వల్ల ఏర్పరచబడిన వారు శిష్యులను అழைத்த శిష్యులు பிறகு, మొదటగా పిలిచినప్పుడు அதன் பிறகு దాని తర్వాత హalleluya హల్లెలూయా அவர்கள் వాళ్ళు இவர் யார், ఈయన ఎవరో இவர் யார் ఈయన ఎవరో என்பதை அறிந்து கொள்ள దాన్ని ఎరిగేదానికి ஹalleluya హల్లెలూయా இந்த ஒரு குஷ்டரோகிக்கு ఈ ఒక కుష్ఠరోగి அது வசனத்தை வாசிப்போம். మీరు ఆ వాక్యం చదివినట్లయితే 12ஆம் அதிகாரம் 12 అధ్యాయము చదువు సిస్టర్ 12 போதும். பின்பு அவர் ஒரு பட்டணத்தில் இருக்கையில் குஷ்டரோகம் நிறைந்த ஒரு மனுஷன், తర్వాత ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు కుష్ఠరోగం కలిగిన ఒక వ్యక్తి, இவன் ஒரு சிட்டில இருக்கிறான். ఈయన ఒక సిటీలో లేడు ఆయన. ஹalleluya హల్లెలూయా இந்த ஒரு குஷ்டரோகிக்கு ఈ ఒక కుష్ఠరోగి కొరకు ஹalleluya హల్లెలూయా குஷ்டமானது కుష్ఠం అనేది பழைய ஏற்பாடு நாட்களிலே పాత నిబంధన రోజులలో பாவத்திற்கு அடையாளமாய் పాపముக்கு గుర్తై ఉంది. ஹalleluya హల్లెలూయా இப்படிப்பட்ட இந்நிலையில் இருக்கிற ఇలాంటి ఒక స్థితిలో ఉన్న இந்த ஒரு நபருக்கு ఈ ఒక మనిషి కొరకు ஹalleluya హల్లెలూయా ஒரு பட்டணத்திலிருந்து ఒక పట్టణం నుంచి ஒரு பட்டணத்துக்கு போகிறார். ఇంకొక పట్టణానికి వస్తున్నాడు ఆయన. ஒரு நபருக்கு ఒక్క మనిషి కొరకు ஹalleluya హల్లెలూయా ஒரு பாவிக்கு ఒకే ఒక పాపి కొరకు హల్లెలూయా హల్లెలూయా பரலோகத்திலிருந்து పరలోకము నుంచి பூமிக்கு தேவன் வந்தார். భూమికి దిగి వచ్చిన దేవుడు ஒரு நபருக்கு ఒకే ఒక మనిషి కొరకు ஒரு பட்டணத்திலிருந்து ఒక్క పట్టణాన్ని నుంచి ஒரு பட்டணத்துக்கு போகிறார். ఒక పట్టణంకి వెళ్తున్నాడు ఆయన. எத்தனையோ குஷ்டரோகி అనేక మంది కుష్ఠరోగి ఉన్నారు. அந்த பட்டணத்தில் இருந்திருக்கிறார். ఆ పట్టణంలో ఉండుండొచ్చు. ஹalleluya హల్లెలూయా இந்த கூடூர்ல ఈ గూడూరు ప్రాంతంలో எத்தனையோ பேர் இருக்கலாம். అనేక మంది ఉండొచ్చు. ஹalleluya హల్లెలూయా ஆனால் అయితే சர்வ வல்லமை உள்ள సర్వ శక్తి కలిగిన தேவன் దేవుడు ஹalleluya హల్లెలూయా இன்றைக்கு ఈనాడు வார்த்தையாய் వాక్యమై இந்த மணி நேர செய்தியாய் ఈ కాలపు గడపు వర్తమానమై ஹalleluya హల్లెలూయా ஒரு நபருக்கு ఒకే ఒక మనిషి కొరకు இந்த வார்த்தை கடந்து வரும். ఈ వాక్యము గడిచొస్తుంది. ஹalleluya హల్లెలూయా ஒரு நபருக்கு ఒక్క మనిషి కొరకు அவர் வருவாரானால் ఆయన వచ్చినట్లయితే அவனை குறித்து ఆయన గురించి ஏதோ ஒன்று அவருக்குள்ள ఏదో ఒక కార్యము ఆయన దగ్గర ఉంది. அவரை குறித்து ఆయన గురించిన ஏதோ அவனுக்குள்ள ஒன்று இருக்கு. ఏదో ఒక కార్యము ఆయనకు ఉంది. ஹalleluya హల్లెలూయా అర్థమైందా? మీకు అర్థమవుతుందా? கர்த்தர் கர்த்தர் நல்லவர். దేవుడు మంచి దేవుడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு దేవుని ஸ்தோத்திரம். పరిశుద్ధ నామానికి స్తోత్రం வாசிங்க. చదవండి. 12வது கண்டினியூ பண்ண சொல்லுங்க. 12 కంటిన్యూగా చదవండి. இயேசுவை கண்டு வாசிங்க டக்குனே. போதும் 12 மட்டும் போதும். చాలండి 12. హల్లెలూయా హల్లెలూయా கர்த்தர் நல்லவர். దేవుడు మంచి దేవుడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு దేవుని ஸ்தோத்திரம். పరిశుద్ధ నామానికి స్తోత్రం. ஹalleluya హల్లెలూయా தேவன் மாறாதவராய் యేసు இருக்கிறார். మారని దేవుడు. ஹalleluya హల్లెలూయా பாருங்க చూడండి ఇక్కడ அந்த மனுஷன் இயேசுவை கண்டு ఆ మనిషి యేసయ్యను చూసి முகம் குப்புற விழுந்து మోకరించి ஆண்டவரே ప్రభువా உமக்கு சித்தமானால் నీకు సిద్ధమైతే என்னை சுத்தமாக்க నన్ను శుద్ధి చేయము, உம்மால் ஆகும் என்று నీ వల్ల అవుతుందని அவரை வேண்டிக் கொண்டார். ఆయన అడిగాడు. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా குஷ்டரோகத்துக்கும் కుష్ఠరోగికి சுத்தத்துக்கும் ఆ శుద్ధికి நடுவிலே మధ్యలో ஒன்றை ఒక్క కార్యము அவன் கேட்கிறான். ఆ ఒక కార్యము ஆண்டவரே ప్రభువా
உமக்கு சித்தமானால் నీకు చిత్తమైతే హల్లెలూయా హల్లెలూయా దేవుని சித்தத்தை கேட்கிறார் మొదటిగా దేవుని చిత్తం అడుగుతున్నాడు హల్లెలూయా 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 அவரை குறித்து ఆయన స్వస్థపరిచేదానికి சித்தம் ఆయన చిత్తము உள்ளவர் ఆయన చిత్తము కలిగిన என்பதை ఆయన చిత్తము அவன் కలిగిన அறிந்திருந்தான். అతను ఎరిగి ఉన్నాడు அவருடைய வாழ்க்கையிலே ఆయన జీవితంలో எத்தனையோ மனுஷனை వాడి జీవితంలో ఎన్నో அவன் కన్నాడు. అనేక మందిని చూశాడు இடத்திலும் ఏ ఒక్క మనిషి దగ్గర కూడా இப்படியாக ఇలాగా హల్లెలూయా హల్లెలూయా அவன் கேட்டதல்ல. ఎవరు కూడా అడిగిన లేదు ప్రియులారా హల్లెలూయా హల్లెలూయా அவனை குறித்த ఆయన గురించిన சித்தமுள்ள చిత్తము தேவன் దేవుడు தனக்கு முன்பாக ఆయనకు మునుపుగా இருப்பதை ఉండేది அவன் అடையாளం கண்டு கொண்டான். అతడు దేవుడి దగ్గర ఒక గుర్తుని ఎరిగాడు ఆయన హల్లెలూయా హల్లెలూయా அவன் சுத்தத்தை காட்டிலும் ఆయన అతని శుద్ధత కన్నా அவனுடைய சுகத்தை காட்டிலும் ఆయన స్వస్థత కన్నా அவனுடைய விடுதலை காட்டிலும் అతని స్వస్థత కన్నా హల్లెలూయా హల్లెలూయా முதலாவது మొదటిగా அவன் சித்தத்தை கேட்கிறான். ఆయన సిద్ధాన్ని అడిగాడు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా 10 குஷ்டரோகி வந்தாங்க. 10 కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు ஆண்டவரிடத்துல యేసయ్య దగ్గరికి వచ్చారు ஆண்டவரே ప్రభువా எங்களை சுத்தமாக்கும். మమ్మల్ని స్వస్థపరచండి நீங்க போங்க, మీరు పోండి போற வழியில మీరు పోయే దారిలో சுத்தமாயிடுவீங்க. స్వస్థపరుస్తారు 10 பேர்ல 10 మందిలో யாருமே சித்தத்தை கேட்கல. ఎవరు కూడా చిత్తం అడగలేదు ஆனா இவன் అయితే ఈ మనిషి హల్లెలూయా హల్లెలూయా அவருடைய சித்தத்தை கேட்க. ఆయన్ని చిత్తాన్ని అడుగుతున్నాడు ఆయన హల్లెలూయా హల్లెలూయా praise the lord ప్రైజ్ ది లార్డ్ praise the lord ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 உன்னையும் என்னையும் నిన్ను குறித்த నన్ను గురించిన சித்தமுள்ள చిత్తము அதே மாறாத అదే మారని దేవుడు வார்த்தையாய் వాక్యమైన சர்வ வல்லமை உள்ளவர் సర్వశక్తి சித்தமுள்ளவராய் సిద్ధము కలిగిన హల్లెలూయా హల్లెలూయా இந்த நாட்களிலே ఈ దినములో மீண்டுமாக మరలా ఒకసారి வார்த்தையாய் వాక్యమై வார்த்தையின் பரிபூர்ணமாய் వాక్యం పరిపూర్ణత చెంది வார்த்தையின் வெளிப்பாடாய் వాక్యము బయలుపడినది இந்த நாட்களிலே ఈ దినములో அதே தேவன் అదే దేవుడు நம் மத்தியிலே கடந்து మన வந்திருக்கிறார். మధ్యలో వచ్చున్నాడు ప్రియులారా హల్లెలూయా 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 கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం எந்த நிலையிலே ఏ స్థితిలో அவன் இருந்தான், అతడు ఉన్నాడో ஹalleluya హల్లెలూయా அவன் இருந்த நிலை என்ன? ఆ స్థితి ఏంది ஹalleluya హల్లెలూయా நம்முடைய தீர்க்கதரிசியானவர் మన ప్రవర్త அவனை குறித்து சொல்கிறார். అతని గురించి చెప్తున్నాడు அவன் எப்படிப்பட்ட అతను ఆ మనిషి ఎలాంటి அந்த பாவமாகிய ఆ పాపము కలిగిన அந்த குஷ்டம், ఆ కుష్ఠం అనేది హalleluya హల్లెలూయా கொஞ்சம் கவனிங்க. బాగా వినండి ప్రియులారా குஷ்டம் பழைய ஏற்பாடு நாட்களிலே కుష్ఠము పాత నిబంధనల రోజుల్లో பாவத்துக்கு அடையாளம். పాపము గుర్తై ఉంది ప్రియులారా ஹalleluya హల్లెలూయా இன்னைக்கு ஆவிக்குரிய ரீதியாய் இன்றைக்கு ఈనాడు பாவமாய் పాపమనే உச்சந்தலையிலிருந்து ఓ అది తల మొదలుకొని உள்ளங்கால் வரை కాళ్ళు వరకు நமக்குள்ளாக మనలో ஓடுகிற వెళ్తున్న ரத்தத்திலே రక్తంలో பாவம் கலந்துக்குது. పాపము కలిసి ఉంది ஹalleluya హల్లెలూయా இந்த பாவத்தை ఈ పాపముని போக்கக்கூடிய ఓ విడిపించేదానికి ஹalleluya வல்லமை వల్లమే శక్తి ஒன்றே ஒன்று ఒకే ఒకటి மாத்திரமே உண்டு. ఒకే ఒక మాత్రమే ஹalleluya హల్లెలూయా நமக்காக మన కొరకు பாவம் இல்லாதவராய் పాపము లేని ஹalleluya ஹalleluya மனுஷனாய் இந்த பூமியில வந்து శరీరధారి ரத்தத்தை சிந்தி రక్తము కార్చి அந்த ரத்தத்தின் ఆ மூலமா రక్తத்து మూలముగా ஹalleluya హల్లెలూయా தேவன் பாவம் மன்னிப்பை கொடுத்திருக்கிறார். దేవుడు పాప క్షమాపణ இன்னைக்கு ఇచ్చాడు சபை ஸ்தாபனங்களிலே ఇది సంఘ శాఖలలో ஹalleluya హల్లెలూయా பிதா குமாரன் பரிசுத்தாவின் நாமத்திலே తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ஞானஸ்தானம் கொடுக்கப்படுகிறது. బాప్తిసం ఇస్తున్నారు వాళ్ళు அந்த வேத வாக்கியத்திலே ఆ బైబిల్ గ్రంథ వాక్యం பாவ மன்னிப்பு இல்லை. పాప క్షమాపణ లేదు ஹalleluya హల్లెలూయా அந்த நாமத்திலே ఆ నామములో இங்கே ఇక్కడ யாராவது ఎవరైనా ஞானஸ்தானம் எடுத்திருப்பார்கள் என்றால் బాప్తిసం తీసున్నట్లయితే ஹalleluya హల్లెలూయా ஆவிக்குரிய குஷ்டத்திலே நிறுவி இருக்கீங்க. మీరు ఆత్మీయ కుష్ఠంలో మీరు ఉన్నారని గుర్తు தேவனுடைய பார்வையிலே దేవుని దృష్టిలో இன்னும் ఇంకా உங்கள் பாவங்கள் మీ జీవితంలో போக்கப்படல, మీ పాపము ఇంకా நீக்கப்படல. తొలగించబడలేదు ஹalleluya హల్లెలూయా ஒரே ஒரு நாமத்திலே ఒకే மாத்திரமே ఒక నామములో మాత్రమే மகத்தான தேவன் గొప్ప దేవుడు உனக்கும் எனக்கும் నీకు నాకు பாவ மன்னிப்பை கொடுக்க పాప క్షమాపణ ரத்தம் చేయడానికి சிந்தி రక్తము இந்த కార్చి பூமியிலே வந்தான். ఈ భూమికి వచ్చాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ప్రభు అయిన యేసుక్రీస్తు నామము எத்தனையோ பட்ட பேர் இருந்தது. అనేకమైన இருந்தது. అనేకమైన నామములు ఉన్నది எந்த ஒரு பட்ட பேரிலும் ఏ ఒక్క నామములో కూడా பாவ மன்னிப்புக்கு పాప క్షమాపణ அவர் లేదు ரத்தம் சிந்தல. ఆయన రక్తము కార్చలేదు ஹalleluya హల్లెలూయా. ஒரே ஒரு
ஒரு நாமத்திலே ఒకే ఒక నామములో பாவ மன்னிப்புக்காக పాప క్షమాపణ ரத்தம் சிந்தினார். రక్తము కార్చి இயேசு கிறிஸ்துவின் நாமத்தில் యేసుక్రీస్తు నామము మాత్రమే ஹalleluya హల్లెలూయా ரத்தம் சிந்தப்பட்டது. రక్తము కార్చబడింది அது பாவ மன்னிப்பை అది கொடுத்தது. పాపము క్షమించబడింది ஆவிக்குரிய ఆత్మీయ ఒక பாவமாகிய அந்த குஷ்டம் పాపమైన ఆ కుష్ఠము ரோமன் கேத்தலிக்கில் இருந்து రోమన్ కథలికల నుంచి பெந்தகோஸ்து வரைக்கும் బెంతుకోస్తు వరకు கொடுக்கிறதான அந்த ஞானஸ்தானம் ఇవ్వబడుతున్న ఆ బాప్తిసము பிதா குமார பரிசுத்தார் తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము ரோமன் கேத்தலிக் பாஸ்டர்ல இருந்து రోమన్ కథలిక్ పాస్టర్ నుంచి பெந்தகோஸ்து பாஸ்டர் வரைக்கும் బెంతుకోస్తు పాస్టర్ వరకు இந்த பட்ட பெயர்ல ఈ ఒక పట్ట పేరు டைட்டில் நேம் టైటిల్ నేమ్ నామకార్థంలో నామకార్థం எடுத்திருப்பார்கள் என்றால் ఒకవేళ వాళ్ళ నామకార్థంగా கொடுத்திருப்பார்கள் என்றால் ఒకవేళ తీసుకున్నట్లయితే ஹalleluya హల్లెలూయా இன்னமும் ఇంకా కూడా ஹalleluya హల్లెలూయా அவன் இயேசுவை ఆయన యేసుని ஆராதித்தாலும் ఆరాధించినప్పుడు இயேசுவை యేసయ్యను பிரசங்கித்தாலும் ప్రసంగించినప్పుడు ஹalleluya హల్లెలూయా இயேசுவை குறித்து యేసయ్యను గురించి சாட்சி சொன்னாலும் సాక్ష్యం చెప్పు அற்புத அடையாளத்தை ఆయన அற்புத அடையாளத்தை ఒకవేళ అద్భుత అరియాలం செய்தாலும் చేసినప్పుడు కూడా ஹalleluya హల్లెలూయా அப்போஸ்தலர் 2:38 படி అతను అపోస్తలుల 2:38 மனம் ప్రకారం திரும்பி మనసు మార్చి பாவ மன்னிப்புக்கென்று పాప క్షమాపణ ஞானஸ்தானம் எடுக்கவில்லை என்றால், యేసుక్రీస్తు నామములో బాప్తిసం ஹalleluya హల్లెలూయా அவன் இன்னுமாய் ఆయన ఇంకా కూడా ஆவிக்குரிய ఓ ఆత్మీయ குஷ்டரோகியா కుష్ఠరోగం பாவத்தாலே పాపములో நிறைந்த నిలవబడిన மனுஷனாய் இருக்கிறான். మనిషి ఉండు ప్రియులారా ஹalleluya హల్లెలూయా தேவனோ దేవుడు நம்மேலே మనమైన இரக்கத்தில் ஐஸ்வர்யம் உள்ளவராயிருந்து ఓ ఎంతో దయతో కలిగిన దేవుడు கிருபை உள்ளவராயிருந்து ఓ దయతో కలిగిన దేవుడు மகத்தான గొప్ప ஹalleluya హల్లెలూయా அந்த பாவ மன்னிப்பை ఆ గొప్ప పాప క్షమాపణ கொடுத்த அந்த நாமத்திலே ఇచ్చిన ఆ నామములో ஞானஸ்தானம் பெற்றுக்கொண்டோம். బాప్తిసము ఉంది ప్రభువా ஹalleluya ஹalleluya. இன்றைய தினத்திலே கூட ఈనాడు కూడా ஒரு சகோதரி எடுத்துக்கொண்டார். ఒక సహోదరి బాప్తిసం తీసింది. உண்மையாகவே నిశ్చయముగా రోమన్ కేథలిక్ పాస్టర్ల నుండి రోమన్ కేథలిక్ పాస్టర్ నుంచి పెంతెకోస్తు పాస్టర్ వరకు పెంతెకోస్తు పాస్టర్ వరకు இவங்க వీళ్ళు రక్తத்தால் சுத்திகரித்தது போல రక్తం చేత శుద్ధీకరించబడిన ఇంకా వాళ్ళు కడగబడలేదు ప్రియులారా. హల్లెలూయా. కర్తర్ நல்லவர். యేసయ్య మంచి దేవుడు. కర్తరుடைய பரிசுத்த నామத்துக்கு స్తోత్రం. పరిశుద్ధ నామమునకు స్తోత్రం. இந்த குஷ்டரோகி ఈ కుష్ఠరోగి தம்முடைய ఆయన சுகமாக்குதலை ఆయన స్వస్థపడే ఒక కార్యాన్ని தம்முடைய சுத்தத்தை ఆయన చిత్తాన్ని கேட்பதற்கு முன்பாக యేసయ్య చిత్తాన్ని అతను అడిగేక మునుపు సర్వ వల్లமை உள்ள సర్వ శక్తి కలిగిన தேவன் தனக்கு முன்பாக దేవుడు ఆయనకు మునుపుగా நின்று கொண்டிருக்கும்போது నిలవబడిన రీతిగా హల్లెలూయా హల్లెలూయా அந்த సర్వ వల్లமை இடத்திலே ఆ సర్వ శక్తి కలిగిన హల్లెలూయా హల్లెలూయా அவன் சித்தத்தை கேட்கிறான். అతడు యేసయ్య దగ్గర చిత్తం అడుగుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. எப்படிப்பட்ட நிலையில இருந்தான்? ఎలాంటి ఒక స్థితిలో ఉన్నాడు ఆయన? హల్లెలూయా. హల్లెలూయా. நம்முடைய தீர்க்கதரிசியானவர் మన ప్రవర్త இந்த மனுஷனை குறித்து ఈ మనిషి గురించి அவர் சொல்லுகிறார். ఆయన చెప్తున్నాడు, వినండి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. நான் வாசித்து காண்பிக்கிறேன். నేను చదివి చూపిస్తున్నాను చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. அவருடைய நிலை எப்படிப்பட்ட ஒரு நிலை? అతని స్థితి ఏ స్థితి? அந்த குஷ்டமானது, ఆ కుష్ఠం అనేది, அந்த பாவமானது, ఆ పాపం అనేది அவருடைய சரீரத்திலே, ఆ శరీరంలో, அந்த சரீரத்தை ఆ శరీరాన్ని எவ்விதமாய் வைத்திருந்தது? ఎలాంటి ఒక పట్టు ఉన్నాడని. హల్లెలూయా. அவன் எப்படிப்பட்ட நிலையில ఏ இருந்தான்? స్థితిలో అతను ఉన్నాడని, அப்படிப்பட்ட நிலையில இருந்த ఆ స్థితిలో அவனுக்காக ఆయన కొరకు ஒரு పట్టణத்திலிருந்து ఒక పట్టణం నుంచి இன்னொரு పట్టణத்துக்கு ఇంకో పట్టణానికి அந்த సర్వ వల్లமை ఆ సర్వశక్తి కలిగిన నడుచుకుంటూ వస్తుంది. హల్లెలూయా. 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 అదే సర్వ వల్లமை, అదే సర్వశక్తి యేసు క్రీస్తులాగా యేసుక్రీస్తులో ఉన్న అదే సర్వ వల్లமை, అదే సర్వశక్తి వార్తయాய், వాక్యమై హల్లెలూయా, హల్లెలూయా, அப்படியே அது கடந்து అదే வந்தது. నడుచుకుంటూ హల్లెలూయా. హల్లెలూయా. இன்றைக்கு தம்முடைய ஜனங்கள் மத்தியிலே ఈనాడు ఆయన జనాల அந்த మధ్య సర్వ వల్లமை ఆ సర్వశక్తి அது உலாவிக் கொண்டிருக்கிறது. అది మన మనలో அது తిరుగుతుంది, நடந்து கொண்டிருக்கிறது. అది నడుచుచూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. உனக்கு விசுவாசம் இருக்குமானா? ఒకవేళ నిన్ను విశ్వాసించినట్లయితే హల్లెలూయా. హల్లెలూయా, அவர் பேசும்படி ఆయన మాట్లాడేదంట. பேச ఆయన உனக்கு మాట్లాడేదాన్ని விசுவாசம் இருக்குமானா? మీరు విశ్వాసించినట్లయితే இது உன்னோடு பேசு. ఈ మాట నీతో మాట్లాడుతుంది ప్రియులారా. அந்த సర్వ వల్లமை ఈ సర్వశక్తి இந்த நாட்களில் ఈ నాట్కలలో వార్తయిలే ఈ దినములలో దేవుని வைத்தார்.
దేవుడు వాక్యం రీతిగా పెట్టున్నాడు. ஹalleluya. హల్లెలూయా. எந்த ஒரு சபையில வைக்கல, ఏ సంఘంలో కూడా இயேசு கிறிஸ்துவுக்குள்ளாக యేసుక్రీస్తు మొదట இருந்த அந்த சர்வ வல்லமை యేసుక్రీస్తులో ఉన్న సర్వ శక్తి எந்த ஒரு சபையிலும் இல்ல, ఏ సంఘములో లేదు, எந்த ஒரு பாஷுக்குள்ள இல்ல. ఏ పాస్టర్ కూడా లేదు. இன்றைக்கு ఈనాడు அந்த சர்வ வல்லமை ఆ సర్వ శక్తి தேவனுடைய வார்த்தையில உண்டு. దేవుని వాక్యములో ఉంది ప్రియులారా. அந்த வார்த்தை ఆ వాక్యము எங்க இருக்கிறதோ, ఎక్కడ ఉందో இந்த வார்த்தை ఆ వాక్యము எங்க ఎక్కడ பிரசங்கிக்கப்படுகிறதோ, ప్రసంగించబడుతుందో அங்கே అక్కడ அந்த சர்வ வல்லமை ఆ సర్వ శక్తి இருக்கிறது. నిలబడుతుంది. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. ஆமென் 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 ఆమేన్ ఆమేన్. ஆமென் ஆமென். இந்த வல்லமை ఈ శక్తి எங்க இருக்கிறதோ, ఎక్కడ ఉందో அங்கே అక్కడ நீயும் நானும் இருப்போமாடா. నువ్వు నేను ఉన్నట్లయితే வாக்கியமுள்ள ஜனம். ఈ వాక్యము కలిగిన జనాలు. ஹalleluya. praise the lord. ప్రైజ్ ది లార్డ్. அவன் என் நிலையிலே இருந்தான். ஹalleluya. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. பாருங்கள், చూడండి ప్రియులారా, திருதர்சனம் சொல்லுகிறார், ప్రవక్తలా సెలవిస్తున్నాడు. அவனுடைய நிலைமை అతడి ఒక స్థితి மிகவும் மோசமா இருந்தது. చాలా మోసకరమైంది. இந்த ராத்திரி வேளையிலே ఈ రాత్రి కాల సమయంలో நீ ஏதாவது சுகவீனத்திலே, ఒకవేళ నువ్వు స్వస్థత లేకుండా వచ్చి ஏதாவது பிசாசின் கட்டுகளிலே, ఏదో ఒక పిశాచి బంధకములో, ஏதாவது சூழ்நிலையிலே, ఏదో ఒక కట్టులో, ஏதாவது காரியத்திலே, ఏదో ఒక కార్యములో, ஒரு பிரச்சனையிலே ఏదో ఒక ప్రశ్నలో நீ இருப்பாயானால், ఒకవేళ నువ్వు వచ్చి உன் மைண்ட் ఉన్నట్లయితే, இருக்குமாடா, నీ స్థలంపు உன் ఉన్నట్లయితే, மனம் இருக்குமாடா, నీ మనసు உன் ఉన్నట్లయితే, ஜீவம் இருக்குமாடா. జీవితం ఉన్నట్లయితే, ஹalleluya. హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. இந்த ராத்திரி ఈ வேளையிலே రాత్రి కాల సమయంలో அங்கே இந்த தேவன் అక్కడ ఉన్న అదే దేవుడు இப்பொழுது మన మధ్యలో இருக்கிறார். ఈనాడు ఉన్నాడు. அதே வல்லமை, అదే శక్తి வார்த்தை వాక్యమైన இங்கே உனக்கு முன்பாக. ఇక్కడ నీ వైపు ఉంది. ஹalleluya. హల్లెలూయా. பிரதர் மேடம் சொல்லுகிறார், అందరూ ఆమేన్ అందమా. பிரதர் மேடம் சொல்லுகிறார், ఇప్పుడు బ్రదర్ బ్రహ్నాం సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. அவன் நிலை மிக மோசமா இருந்தது. అతని స్థితి చాలా మోసకరంగా ఉంది. ஆனால் అయితే அவன் వాడు ஒரு நாள், ఒక రోజు ஹalleluya, హల్లెలూయా, தேவனை சந்தித்தான். అతడు ఒక దినమందు దేవుణ్ణి సంధించాడు. ஹalleluya. హల్లెలూయా. அந்த எருசலேம் ஆலயத்திலே యెరూషలేము దేవాలయంలో இருக்கிற ஆசாரியன், ఉన్న యాజకుడు, பரிசேயன், పరిసయ్యులు, சதுசேயன், సదుసేయులు, வேதபாரகன், వేదపారకుడు, பைபிள் கால டீச்சர் బైబిల్ కాలే టీచర్ எந்த தேவனை குறித்து ఆ దేవుని గురించి பேசிக்கொண்டு ఏ దేవుని గురించి படித்துக்கொண்டு మాట్లాడుతున్నారో, இருக்கிறாரோ ఉన్నారో அந்த தேவன். ఆ దేవుడు. ஹalleluya. హల్లెలూయా. பாவத்தால் நிறைந்த, ఓ పాపము కలిగిన, குஷ்டத்தால் நிறைந்த పాపము కలిగిన కుష్ఠము చేత இவனுக்கு முன்பாக இருக்கிறார். అతనికి మునుపుగా నిలబడిన அவர்கள் వాళ్ళు அவரை அடையாளம் கண்டுகொள்ள, ఆయనను గుర్తెరగలేదు. ஆனால் இவன் అయితే ఈ మనిషి தனக்கு முன்பாக అతనికి మునుపుగా யார் நிற்கிறது ఎవరు నిలబడి ఉన్నారని என்பதை அவன் அடையாளம் கண்டுகொண்டான். అనే కార్యాన్ని ఎరిగి ఉన్నాడు ప్రియులారా. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. இந்த வார்த்தை ఈ వాక్యము யார் என்பதை ఎవరనేది நீ அடையாளம் கண்டுகொள்வாயானா. ఒకవేళ నువ్వు గుర్తెరిగినట్లయితే, நீங்க நிறைய பேர் நம்ம அடையாளம் கண்டுகொள்ள தவறுறோம். ఈనాడు అనేక మంది మనము దాన్ని గుర్తెరగలేకపోతాం. தேவனை ஒரே ஒரு இடத்துல மாத்திரம் பார்க்கணும். దేవుని ఒకే ఒక చోట మాత్రము, தேவனை దేవుని வார்த்தையிலே மாத்திரமே பார்க்க முடியும். దేవుని వాక్యముల చేత మాత్రమే మన இந்த గుర్తెరగ. வார்த்தை ఈ వాక్యము ஹalleluya హల్లెలూయా யாருக்குள் இருக்கிறதோ, ఎవరిలో ఉందో, ஹalleluya హల్లెలూయా, அவருக்குள் தேவனை பார்க்க முடியும். వాళ్ళలో దేవుణ్ణి நம்ம చూస్తాం. திரும்ப சொல்லுகிறார், మన ప్రవర్త సెలవిస్తుంది. தேவன் దేవుడు தேவன் దేవుడు இந்த வார்த்தையிலே ఈ వాక్యములో, சிங்காசனம் இட்டிருக்கிறார், ఈ వాక్యంలో அமர்ந்து கொண்டிருக்கிறார். సింహాసనములో ఈ వాక్యం ప్రకారముగా కూర్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. இந்த வார்த்தை, இந்த வார்த்தை ఈ వాక్యము உனக்குள் இருக்குமானா, ఒకవేళ నీలో ఉన్నట్లయితే, உனக்குள் தேவன் சிங்காசனம் இட்டிருக்கிறார். నీలో ఆయన సింహాసనములో కూర్చున్నాడు. ఆయన தூங்காதீங்க. నిద్రపోకండి. ஹalleluya. హల్లెలూయా. நீங்க தூங்குனீங்கன்னா இன்னும் ஆவிக்குரிய குஷ்டத்திலே இருக்கிறீங்க. இன்னும் நீ சபையில வந்து தூங்கினுகிற, నువ్వు ఇంకా సంఘంలో వచ్చి నిద్రపోతున్నావంటే, இன்னும் நீ சந்திக்க வேண்டியவரை சந்திக்கல, ఇంకా నువ్వు సంధించే మనిషిని నువ్వు சந்திச்சேன்னு நினைச்சுனுகிற. నువ్వు అనుకుంటా నేను ఆయన్ని ఎరుగానని నువ్వు అనుకుంటున్నావు. இவரை சந்திப்போமானா, ఒకవేళ నువ్వు ఆయన సంధించినట్లయితే, யாரு தூங்கினாலும் நம்ம கை தட்டி நிற்போம். ఎవరు పడుకున్నా కూడా మనం మాత్రం చేతులు తడతాం. யார் ஆமென் சொல்லனாலும், ఎవరు ఆమెన్ చెప్పలేనప్పుడు కూడా நம்ம ஆமென் சொல்லுவோம். మనం ఆమెన్ అంటాము.
హల్లెలూయా హల్లెలూయా. கர்த்தர் நல்லவர். యేసు మంచి దేవుడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. Glory to Jesus. గ్లోరీ టు జీసస్. பாருங்கள், చూడండి ఇక్కడ அவருடைய நிலைமையானது అతని స్థితిమని ரொம்ப மோசமா இருந்தது. అతని జీవితం చాలా మోసంగా ఉంది. హల్లెలూయా. அந்த மோசமான நிலையிலே ఆ మోసమైన స్థితిలో அவன் అతడు தேவனை சந்தித்தான். దేవుని సంధించుడాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. அவன் வாசலை விட்டு வெளியே வந்தான். అతడు త్రోవ నుంచి బయటకు వచ్చాడు. உன்னுடைய சூழ்நிலையிலிருந்து வெளியே வா. మొదటిగా నీ స్థితి నుంచి నువ్వు బయటికి రా. హల్లెలూయా. హల్లెలూయా. உன் சொந்த சிந்தையிலிருந்து வெளியே வா. నువ్వు సొంత ఆలోచించి మొదటిగా నువ్వు బయటికి రా. தேவனை சந்திக்க வேண்டும். దేవుని నువ్వు సంధించాలంటే சர்வ வல்லமை సర్వశక్తి உன்னோடு பேச வேண்டும். నీతో మాట్లాడాలంటే நீ வெளியே வரணும். మొదటిగా నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. நீ ஒரு சபை ஸ்தாபனத்தில் ఒకవేళ இருப்பாய். నువ్వు సంఘ శాఖలో சபை కూర్చున్నట్లయితే ஸ்தாபனமானது సంఘ శాఖంలో உன்னை கட்டி இருக்குமானால் ఒకవేళ నువ్వు కట్టి நீ ఉన్నట్లయితే தேவனை నువ్వు దేవుణ్ణి சந்திக்க வேண்டும் என்றால் నువ్వు ఆయన సంధించాలంటే குஷ்டரோகி ఈ కుష్ఠరోగి அவன் நிலையிலிருந்து ఆ స్థితిలోంచి எப்படி வெளியே வந்தானோ ఎలాగ బయటకు వచ్చాడో நீ வெளியே வந்து பார். మొదటిగా నువ్వు బయటకు వచ్చి చూడు. அவன் செய்த முதலாவது காரியம் అతడు చేసిన మొదటి కార్యం அவரை சந்திக்க. ఆయన సంధించేదాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. அவனை சூழ்நிலையிலிருந்து ఆ స్థితిలో నుంచి அவன் வெளியே வந்தான். వాడు బయటకు நீ వచ్చాడు. வெளியே வந்துட்டு నువ్వు బయటకు వచ్చి ஹல்லேலூயா. హల్లెలూయా. நீ சந்தித்து அவரை பார். నువ్వు మొదటిగా నువ్వు బయటకు వచ్చి ఆయన చూడు. வந்திருக்கிறவர் யாரும் தெரியும். వచ్చి ఉన్నది ఎవరని తెలుస్తుంది. உன்னோடு பேசுறவர் யாரும் నీతో தெரியும். మాట్లాడేది ఎవరని తెలుస్తుంది. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. அவன் வாசலை விட்டு ఆయన త్రోవ నుంచి வெளியே வந்து ఆయన బయటకు వచ్చి கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. தூங்காதீங்க சகோதரியே. సహోదరులారా మీరు నిద్రపోకండి. உன் தூக்கத்தை மாற்றக்கூடிய வல்லமை இங்க இருக்குது. నీ ఒక నిద్రని మార్చే శక్తి మన మధ్యలో ఉంది. உன் குடும்ப சூழ்நிலையை மாற்றக்கூடிய வல்லமை இங்க నీ இருக்குது. కుటుంబ స్థితిని మార్చే ఒక శక్తి మన మధ్యలో நீ ఉంది. போராடி கொண்டிருக்கிற ఓ నువ్వు పోరాడుతున్నా சிந்தையில் இருக்கிற ఓ తలంపులో ఉన్న காரியத்தை ఒక కార్యాన్ని மாற்றக்கூடிய మార్చగలిగిన வல்லமை இங்கே உண்டு. శక్తి మన మధ్యలో ఉంది ప్రియులారా. இதை முதலாவது விசுவாசி. మొదటిగా నువ్వు విశ్వాసించు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. హల్లెలూయా. கர்த்தர் நல்லவர். యేసు మంచి దేవుడు. பாருங்கள், చూడండి ఇక్కడ அவன் அப்படிப்பட்ட நிலையிலே అతడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు హల్లెలూయా. హల్లెలూయా கீழே விழுந்து కిందకి పడిపోయేటప్పుడు அவனுக்கு முன்பாக అతనికి మునుపుగా யார் இருக்கிறார் என்பதை ఎవరు ఉందని அவன் அறிந்தபடியால் అతడు ఎరిగిన కాబట్టి முகம் குப்புறவிடான். మొదటిగా సాష్టాంగంగా పడిపోతున్నాడు. எப்படிப்பட்ட நிலையிலே ఎలాంటి ఒక స్థితిలో அவன் శరీரம் இருக்கிறது. అతని శరీరం ఉంది. ஹல்லேலூயா. హల్లెలూయా. தீர்க்க சொல்லுகிறார். ప్రవక్తలా வேதம் சொல்லுகிறது బైబిల్ సెలవిస్తుంది குஷ்டத்தால் நிறைந்திருந்தான். కుష్ఠములో నింపబడి ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. குஷ்டம் என்ன ஏதுன்றதை விளக்க நான் விரும்பல. కుష్ఠం అనేది నేను దీన్ని వివరించి చెప్పలేదు. பீட்டர் ஐயா அதை நல்லா விளக்கலாம். అది పీటర్ పాస్టర్ గారు బాగా దాన్ని గంచు தீர்க்கதரிசி என்ன சொன்னாரோ ప్రవర్త ఏం సెలవిస్తున్నారు அதை மாத்திரமே దాన్ని మాత్రమే நான் சொல்லி నేను చెప్పి హల్లెలూయా. హల్లెలూయా நாம் தேவனிடத்தில் ஏதாவது பெற்றுக்கொள்ளும். మనము దేవుని దగ్గర ఏదో కార్యం పొందుకుందాం. ஹல்லேலூயா. హల్లెలూయా. தீர்க்கதரிசி சொல்லுகிறார். ప్రవర్తిలా సెలవిస్తున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் நல்லவர். యేసు మంచి దేవుడు. பாருங்கள், చూడండి எல்லா மருத்துவத்தால் అంతం అన్ని சொல்லுங்க எல்லா மருத்துவத்தின் மருந்தால் எல்லா பரிகாரத்தினால் అన్ని పరిహారము కన్నా இயற்கையினால் ఈ లోకంలో கைவிடப்பட்ட நிலை, చేయి విడవబడిన స్థితిలో அவனுடைய நிலை ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. இயற்கையினால் ఈ లోకములో கைவிடப்பட்ட நிலை, లోకము చేత చేయబడి இயற்கை ఈ లోకంలో அவனை கைவிடுவானால் అతడు చేయడం அதற்கு மேலால் దానికన్నా ஒரு వల్లமை உண்டு. ఒక శక్తి కలిగి இயற்கைக்கு மேம்பட்டது. ఓ ప్రకృతి కన్నా చాలా గొప్పగా కలిగిన శక్తి హల్లెలూయా. అతనికి బయలుపడింది. హల్లెలూయా. இயற்கையால் கைவிடப்பட்டு ఈ లోకం అతను చేయి వేడి చేసి மருந்துகளால் கைவிடப்பட்டு ఓ డాక్టర్ తో చేయబడిన குணப்படுத்த முடியாத స్వస్థత లేని స్థితిలో நிலையிலே அவன் இருந்தான். ఆ స్థితిలో అతను ఉన్నాడు. உச்சந்தலையிலிருந்து తల வரை తల నుంచి కాళ్ళ వరకు புண்ணிலே புண்களிலே పుండు చేత சீவு பிதுக்கப்பட முடியாத நிலை. ఓ సీము చేత చాలా హింసించబడిన స్థితిలో ఉన్నాడు అతడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఉచ్చంతలిలిருந்து అరినెత్తి உள்ளங்கால் வரை కాళ్ళ వరకు அவருடைய புண்களிலே అతడిలో ఉన్న ఆ పుండుల చేత ஒதுக்கப்பட முடியாத நிலை. ఓ అది ఆ స్థితిలో భయంకరమైన స్థితిలో ఉన్నాడు. அவருடைய கரத்தை ఆయన చేతులు உயர்த்த முடியாத நிலை. అతడి చేతులు పైనకి ఎత్తలేని స్థితిలో அவருடைய ఉన్నాడు. கால்களை అతడి కాళ్ళను மடக்க முடியாத நிலை. కాళ్ళను ఇలాగ లాగలేని స్థితిలో ఉన్నాడు. இப்படிப்பட்ட நிலையிலே ఇలాంటి ఒక స్థితిలో அந்த பாவமாகிய ఆ పాపమనే குஷ்டமானது ఒక కుష్ఠమనే அவருடைய சரீரத்தை అతడి శరీరముని ஒடுக்கி கொண்டிருந்தது. దాని కృంగచేతబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. இன்றைக்கு பாவமானது ఈనాడు పాపమనే హల్లెలూయా హల్లెలూయా జీవితంలో నీ జీవితంలో హల్లెలూయా హల్లెలూయా நம் கையை உயர்த்த முடியாதபடி మనము ఒకవేళ చేతులు ఎత్తలేని స్థితిలో ఉన్నప్పుడు தேவனுக்காக நிற்க முடியாதபடி దేవుని దగ్గర మనం నిలబడినప్పుడు హల్లెలూయా பாவம் நம்மை வைத்திருந்தது. పాపము మనల్ని బంధించబడి హల్లెలూయా హల్లెలూయా மகத்தான தேவன் గొప్ప దేవుడు அந்த பாவ மன்னிப்பை கொடுத்தபடியா పాప క్షమాపణ ఇచ్చిన இன்றைக்கு ఈనాడు நாம் கரங்களை உயர்த்துகிறோம். చేతులు ఎత్తుతున్నాము. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా. தேவன் நமக்கு பாவ மன்னிப்பை கொடுக்கலனா దేవుడు మనము పాప క్షమాపణ ఇవ్వబోతే தேவன் நம்ம கரத்தை உயர்த்த முடியாது. మనము దేవుని వైపు చేతులు ఎత్తలేము ప్రియులారా. அவருடைய நிலை అతని స్థితి அப்படிப்பட்ட ஒரு நிலை. అలాంటి ఒక స్థితి இப்படிப்பட்ட ஒரு நிலையில் ఇలాంటి ఒక స్థితిలో இருந்த ஒன்ன குஷ்டரோகி ఉన్న ఒక కుష్ఠరోగి பாருங்க, బాగా చూడండి. அவனை போல இன்னைக்கு நம்ம கையில் இல்ல. అతని వల్లే మనం ఈ రోజు మనం లేవు. அவனுக்கு கால் இல்ல. వాడి కాళ్ళు లేవు. உச்சந்தலையில இருந்து తల నుంచి உள்ளங்கால் வரைக்கும் కాళ్ళ వరకు தேவன் நல்லா தான் வச்சுக்கிறார். దేవుడు మనల్ని బాగానే పెట్టున్నాడు. அவனுடைய நிலை ரொம்ப மோசம். వాడి స్థితి చాలా మోసం ஆனாலும் అయినప్పుడు కూడా அவரை கண்ட మాత్రத்திலே అతను యేసయ్యను చూసినప్పుడు మాత్రం முகம் கூப்புறவுறான். సాష్టాంగంగా పడిపోయాడు. ஹalleluya హల్లెలూయా హల్లెలూయా ஹalleluya ஹalleluya హల్లెలూయా. தனக்கு முன்பாக ఆయనకు మునుపుగా யார் என்பதை அவன் அறிந்தான். ఎవరు నిలబడి ఉన్నాడని அவரே ఆయనే ஆராதனைக்குரியவர். ఆరాధన அவரே ఆయనే ஹalleluya மகிமைக்குரியவர். మహిమకి పాత్రుడు அவரே ఆయనే பணிந்ததற்கு காரணரானவர். பணியிறதுக்கு మహిమ பணிந்து ఆయనే పనిందని ஓகே ஜம்ப் பண்ணு. ஹalleluya హల్లెలూయా. கர்த்தர் நல்லவர். కొన్ని మాటలు తమిళ பாருங்க, அப்படிப்பட்ட நிலையில் இருந்து అలాంటి ఒక స్థితి నుంచి கீழே விழுந்து కిందకి పడి ஆராதித்து దేవుని ఆరాధించి ஹalleluya హల్లెలూయా அப்படிப்பட்ட நிலையில అలాంటి ఒక స్థితిలో నుంచి பிதுக்க முடியாத புண்ணு, ఓ భయంకరమైన పుండుల చేత ఉన్న கையை உயர்த்த முடியாத கை, చేతులు ఎత్తలేని పరిస్థితి, காலை மடக்க முடியாத కాళ్ళతో కూర్చోలేని அப்படிப்பட்ட நிலையில ఇలాంటి ఒక స్థితిలో விழுந்து పడిపోయి அவரை ஆராதித்தார். అతను యేసయ్యను ఆరాధించాడు. கை நல்லாகுது, చేతులు బాగానే ఉన్నాయి, காலு நல்லாகுது, కాళ్ళు బాగానే ఉన్నాయి, உச்சந்தலையில இருந்து తల బాగానే, உள்ளங்கால் வரை అది అరిని எல்லாமே நல்லாகுது. అన్ని బాగానే ఉన్నాయి. எல்லாத்தையும் நல்லா ஊத்துக்கிறாரு. అన్ని బాగానే ఉన్నాయి. దేవుడు బాగానే పెట్టున్నాడు మనల్ని. அந்த தேவன், ఆ దేవుడు, அவனுக்கு முன்பாக நின்ற தேவன், అతనికి మునుపుగా నిలబడిన దేవుడు, நீ ஆராதனைக்கு வரதுக்கு முன்னாடி నువ్వు ఆరాధన రాక మునుపు அவரு முன்னாடி வராரு. ఆయన ముందుగా వచ్చాడు. வந்து காத்திருக்கிறார். వచ్చి నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. நம்ம ஆடி அசைந்து வரோம். మనము అంటే ఆడి అట్ట వస్తున్నాము సంఘానికి. வந்துட்டு వచ్చి உக்காந்துக்கிட்டு కూర్చొని ஜீவனே இல்லாத போல జీవమే లేకుండా ప్రార్థన, பாட்டு பாடுங்க, పాట పాడుతున్నాం, கை தட்டுங்க, చేతులు తడుతున్నాం. இப்படி நீ அவனுக்கு சொல்ல. ఇలాగ ఆరాధన చేయాలని యేసు చెప్పలేదు. ஹalleluya హల్లెలూయా. தனக்கு முன்பாக అతడు మునుపుగా யார் இருப்பது, ఎవరు నిలబడి அவன் ఉన్నాడు. அடையாளம் கண்டு கொண்டபடி అతడు గుర్తెరిగాడు. ஹalleluya హల్లెలూయా. நீ தேவனுடைய வீட்டுக்கு, నువ్వు దేవుని தேவனுடைய பிரசன்னத்துக்கு నువ్వు దేవుని ప్రసన్న நீ வரும்போது ఒకవేళ నువ్వు వచ్చిన தேவனுடைய வார்த்தையானது దేవుని వాక్యం అనేది இங்கு பிரசங்கிக்கப்படும் போது, ఇక్కడి నుంచి బయలుపడినప్పుడు தேவனுடைய வார்த்தையானது దేవుడు వాక్యం பிரசன்னமாகும் போது, ప్రసంగించినప్పుడు ஹalleluya హల్లెలూయా. பேசுகிறது ఓ మాట్లాడే மனுஷன் அல்ல, మనిషి కాదు, தேவன். దేవుడు. ஹalleluya హల్లెలూయా. கரங்களை உயர்த்தி చేతులు వెత్తి ஓ praise the Lord, praise the Lord, hallelujah, மகிமை மகிமை மகிமை, మహిమ మహిమ హల్లెలూయా, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా.
இதெல்லாம் நம்ம இப்படி பேசுறதுக்காக தேவன் அவனை வச்சுக்கிறாரு பாரு. ఇలాగ మాట్లాడడానికి దేవుడు అతన్ని పెట్టున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. அவன் சித்தத்தை கேட்பதற்கு முன்பாக అతడు ఆయన దగ్గర చిత్తాన్ని అడగ మునుపుగా தேவனை பணிந்து యేసుని సాష్టాంగపడి அவன் ஆராதிக்கிறான். అతను ఆరాధించాడు. கர்த்தர் நல்லவர். యేసు మంచి கர்த்தருடைய దేవుడు. பரிசுத்த நாமத்துக்கு దేవుని ஸ்தோத்திரம். పరిశుద్ధ నామానికి స్తోత్రం. வாசிப்போம் 13 வாசிப்போம். 13 చదవండి. ఆమేన్. போதும் 13 போதும். இதோட முடிச்சுக்கிறேன். 2 நிறுத்திக்கலாம். டைம் ஆயிடுச்சு. హల్లెలూయా హల్లెలూయా. కర్త நல்லவர். యేసు మంచి దేవుడు. కర్తருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. அவர் நேற்றும் இன்றும் என்றும் ఆయన నిన్న నేడు నిరంతరం மாறாதவராய் இருக்கிறார். మారని దేవుడే ఉన్నాడు. கால வேளையிலே ఈ రాత్రికాల பரிசுத்த సమయంలో ஆவியாய் పరిశుద్ధాత్మ வார்த்தையாய் వాక్యమై வார்த்தையின் வெளிப்பாடாய் వాక్యము బలిపాడై ఈనాడు కూడా நம்மத்தில் அந்த தேவன் இருக்கிறார். మన మధ్యలో ఆ దేవుడు ఉన్నాడు. நாம் விசுவாசிக்கிறோம். ఈ మధ్యలో మీరు విశ్వాసిస్తున్నారు. కరగల ఉయర్తువమా. చేతులు ఎత్తుదామా. కరగల ఉయర్తువమా. చేతులు ఎత్తుదామా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. அவன் சித்தத்தை கேட்ட மாத்திரத்திலே దేవుడు ఆయన చిత్తాన్ని అడిగినప్పుడు మాత్రము ఆయన సర్వ వల్లమై సర్వ శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కుష్ఠరోగి யாரும் தொடக்கூடாது. కుష్ఠరోగి ఏ మనిషి తాకకూడదు. சொன்னூர் இவர்தான். చెప్పింది ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. కుష్ఠరోగి யாரும் தொடக்கூடாது. కుష్ఠరోగిని ఏ మనిషి ముట్టుకోకూడదని చెప్పింది ఆయనే. కుష్ఠరోగి யாரும் தொடக்கூடாது. కుష్ఠం కలిగిన వ్యక్తి కూడా ఏ ఒక్క మనిషిని ముట్టకూడదు. சொன்னதே இவர்தான். చెప్పిందే ఆయనే. அவர் அவனுக்கு முன்பாக நின்று అయితే ఆయనకు అతను మునుపుగా అతను ముట్టుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. கிருபை பொருந்தினவராய். ఓ కృప కలిగి. హల్లెలూయా. இரக்கம் உள்ளவராய். ఓ దయతో నిండి దేవుడు భూమిలో வந்தார். ఈ భూమిలో వచ్చాడు. తొడకూడద పాపియై. ఓ తాకలేని ఒక పాపిని తొడుంబడియాయి. ఓ తాకేదానికి. హల్లెలూయా. హల్లెలూయా. அவரை நாம் தொடும்படியாய் మనము ఆయన ముట్టేదానికి அந்த వార్த்தை ఆ వాక్యము கிருபை பொருந்தினதாய் ఓ కృప చేత నిండబడి. హల్లెలూయా. హల్లెలూయా. அன்றைக்கு ఆనాడు శరీరத்திலே வந்தது. శరీరంలో వచ్చి இன்றைக்கு ఈనాడు கிருபை செய்தியாய். ఓ కృప కలిగిన వర్తమానముగా. హల్లెలూయా. நீ தொடும்படியாய். నువ్వు ముట్టులాగా நான் தொடும்படியாய். నేను ముట్టులాగా அது நம்மை தொடும்படியாய். ఆ వాక్యం మనము கிருபை ముట్టులాగా. செய்தியாய். ఓ కృప కలిగిన వర్తమానము நாட்களிலே ఈ దినములలో அதே மாறாத అదే మారని இயேசு యేసయ్య அதே மாறாத అదే మారని దేవుడు இந்த நாட்களிலே ఈ దినములలో வந்திருக்கிறார். మన మధ్యలో కూర్చున్నాడు. ప్రియులారా, எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎంతమంది విశ్వాసిస్తున్నారు? హల్లెలూయా. 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 தொடுறா. ముడుతున్నాడు. எதுவும் நடக்கல. ఏమీ జరగలేదు. தொடுறா. ముట్టుతున్నాడు. எதுவும் நடக்கல. ఏమే కార్యం జరగల. సర్వ వల్లమై సర్వశక్తి தொடுது. ముట్టుతుంది. எதுவும் நடக்கல. ఏమీ జరగలేదు. హల్లెలూయా. హల్లెలూయా. వాసిపోం. ఇప్పుడు చదవండి. 13 13 13 హల్లెలూయా. హల్లెలూయా. కర్త நல்லவர். యేసు మంచి தொடுறாரு. ఇప్పుడు ముట్టుతున్నాడు. எதுவும் நடக்கல. ఏం కార్యం அவருடைய జరగలేదు. சரீரத்தினுடைய ఆ శరీరంలో நிலை என்ன? ఆ శరీరంలో தலையிலிருந்து உள்ளங்கால் வரை అరిచేతిని తల నుంచి కాళ్ళ వరకు. హల్లెలూయా. హల్లెలూయా. முழுவதும் స్వస్థత లేదు. புண்களால் நிறைந்திருக்கிறது. ఓ పుండుల చేత నిలబడి ఉంది. தொடுறாரு. ముట్టుతున్నాడు. எதுவும் நடக்கல. ఏ ఒక్క కార్యం జరగలేదు. సర్వ వల్లமை సర్వశక్తి பேசுது. మాట్లాడుతుంది. మాకు సిద్ధం ఉంది. నాకు చిత్తం ఉంది. సిద్ధமாக శుద్ధమవు. హల్లెలూయా. హల్లెలూయా. శుద్ధి. సర్వ వల్లமை సర్వశక్తి பேசுது. మాట్లాడినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. பேசின மாத்திரத்திலே మాట్లాడిన వెంటనే. హల్లెలూయా. 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 వేదం சொல்லுகிறது. బైబిల్ గాని సెలవిస్తుంది. ఉడనే వెంటనే కుష్ఠరోగం ఆ కుష్ఠరోగము அவனை விட்டு అతని నుంచి நீங்கி போயிற்று. తొలగిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. సర్వ వల్లமை సర్వశక్తి பேசும்போது మాట్లాడినప్పుడు இயற்கைக்கு மேம்பட்ட ప్రకృతి కంటే వల్లமைனாலே గొప్ప కార్యము
తొలగిపోయింది. హల్లెలూయా. సర్వ వల్లమై సర్వశక్తి பேசுமானா మాట్లాడినప్పుడు இயற்கைக்கு மேம்பட்ட మరి ప్రకృతి కన్నా இயற்கைக்கு மேம்பட்டது ప్రకృతి కన్నా நடக்கும். గొప్ప కార్యము జరుగుతుంది. அன்றைக்கு ఆనాడు சர்வ வல்லமை సర్వశక్తి பேசும்போது మాట్లాడినప్పుడు இயற்கைக்கு மேம்பட்டது ప్రకృతి కన్నా நடக்குமானா గొప్ప కార్యం జరిగినట్లయితే ఈనాడు కూడా சர்வ வல்லமை సర్వశక్తి பேசும்போது మాట్లాడినప్పుడు இயற்கைக்கு மேம்பட்டது ప్రకృతి కన్నా గొప్ప நடக்கும். అదే కార్యము జరుగుతుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. அவர் மாறாதவர். ఆయన మారని దేవుడు. அவருடைய வார்த்தை ఆయన மாறாதது. వాక్యం మారదు. அவருடைய வல்லமை ఆయన மாறாதது. శక్తి మారదు. ஹல்லேலூயா. హల్లెలూయా. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎనిమిది విశ్వాసిస్తున్నారు. ஹல்லேலூயா. ఆమేన్. హల్లెలూయా. தொட்டார் ஒண்ணும் நடக்கல. ఆయన ముట్టుతున్నాడు, ఏం జరగలేదు. பேசுறார், మాట్లాడుతున్నాడు. வெంటనే குஷ்டம் வரதுக்கு முன்னாடி కుష్ఠ రాక మునుపుగా அவனுடைய சரீரம் అతని శరీరము எந்த நிலையில் இருந்தது? ఏ స్థితిలో ఉండిందో பேசும்போது మాట్లాడినప్పుడు ஹல்லேலூயா. హల్లెలూయా. சர்வ வல்லமை సర్వశక్తి பேசும்போது మాట్లాడినప్పుడు அந்த நிலைக்கு போயிடுச்சு. ఆ స్థితికి వెళ్ళిపోయింది. ஹல்லேலூயா. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? అర్థమైందా? అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. பேசும்போது మాట్లాడినప్పుడు ஹல்லேலூயா. హల్లెలూయా. குஷ்டம் வருவதற்கு முன்பாக కుష్ఠ రాకము మునుపుగా அவருடைய சரீரமானது అతడి శరీరము ఏ எந்த நிலையில் இருந்ததோ, ఏ స్థితిలో ఉండిందో, பாவம் வருவதற்கு முன்பாக పాపము రాక మునుపుగా ஹல்லேலூயா. హల్లెలూయా. நம்முடைய சரீரமானது మన శరీరం అనేది எந்த நிலையிலே, ఏ స్థితిలో, ஏதனிலே ఏదైనా తోటలో ஆதாம் ஏவாள் ఆదాము అవ్వ எந்த நிலையில் இருந்தார்களோ ఏ స్థితిలో ఉన్నారో அந்த நிலைக்கு ఆ స్థితికి போகும்படியாய் పోవాలని சர்வ வல்லமை సర్వశక్తి ஹல்லேலூயா హల్లెలూయా இன்றைக்கு பேசியது. ఈనాడు కూడా మాట్లాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஒரு தீர்க்கதரிசிக்கும் ఒక ప్రవర్తకు அந்த தீர்க்கதரிசியுடைய சரீரத்தை பாதுகாத்துக் கொண்டு ఆ ప్రవర్ శరీరాన్ని భద్రపరుస్తుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. மீண்டுமாக మరలా ఒక தேவன் பேசினார். మరలా ఒక దేవుడు మాట్లాడు. தீர்க்கதரிசி காட்சியிலிருந்து கடந்து போனார். ప్రవర్త అడి నుంచి తొలగిపోయినప్పుడు அந்த தேவனுடைய சர்வ ఆ வல்லமை దేవుని సర్వశక్తి ஹல்லேலூயா హల్లెలూయా இன்றைக்கு வார்த்தையிலே உண்டு. ఈనాడు వాక్యంలో ఉంది. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த வார்த்தை ఈ వాక్యము எங்கே ఎక్కడ பேசப்படுகிறதோ, మాట్లాడబడుతుందో, இந்த வார்த்தை ఈ వాక్యము எங்கே ఎక్కడ உரைக்கப்படுகிறதோ, బయలుపడుతుందో, ஹல்லேலூயா, హల్లెలూయా, அங்கே అక్కడ விசுவாசத்தோடு విశ్వాసం இருக்கிற జనங்கள் విశ్వాసంతో ఉన్న ஓ, జనాలు பாவமானது పాపమనే ஆதாமுக்குள்ளாக ఆదాములో வருவதற்கு முன்பாக ఓ రాక మునుపుగా அவருடைய சரீரம் అతని శరీరము எந்த நிலையில் ఏ இருந்ததோ స్థితిలో ఉన్నదో அதே நிலை అదే స్థితికి மாற்றக்கூடிய ఓ మార్చగలిగిన வல்லமை உள்ள శక్తి కలిగిన செய்தி நாட்கள் நம்ம வந்திருக்கு. వర్తమ మన దినములో கர்த்தருடைய వచ్చింది. பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். పరిశుద్ధ నామానికి కరవై స్తోత్రం. తట్టి కర్తரை మహిమపరచుదాం. చేతులు తట్టి దేవుని నామ మహిమ హల్లెలూయా. పరచుదాం. హల్లెలూయా. கடைசியாக చివరగా ஒரு சாட்சியை சொல்லி ఒకే ఒక సాక్ష్యం చెప్పి ஹalleluya హల్లెలూయా இந்த கூட்டத்தை முடிக்கலாம். నేను ఈ ఆరాధన ముగిస్తున్నా. விசுவாசத்தோடு విశ్వాసము కలిగి ஹalleluya హల్లెలూయా. யாராவது இங்கே இருப்பீர்களென்றால் విశ్వాసం కలిగి ఎవరైనా ఉన్నట్లయితే ஹalleluya ஹalleluya. இந்த நேரத்திலே ఈనాడు మన మధ్యలో ஹalleluya ஹalleluya. உங்களுடைய காரியத்திற்காக నీ కార్యము కొరకు தேவனிடத்திலே దేవుని దగ్గర ஆண்டவரே దేవుని దగ్గర చెప్పు. உம்முடைய சித்தம், ప్రభువా నీ చిత్తము, அவருடைய சித்தத்தை கேட்கும்படி ఆయన చిత్తము అడిగేదానికి ஆயத்தமாயிரும். మనము ஹalleluya. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి இவருக்குள்ள இருந்த ఈయనలో ఉన్న அந்த சர்வ ఆ வல்லமை సర్వశక్తి இந்த காலத்திலே ఈ నాలుగు இந்த செய்தியிலே ఈ వర్తమానం எங்குமே இல்லை. ఎక్కడ కూడా లేదు. రోమన్ కథ చర్చిలో இல்லை. రోమన్ కథలు లేదు. లూథరన్ చర్చిలో இல்லை. లూథరన్ లేదు. మెథడిస్ట్ చర్చిలో இல்லை. మెథడిస్ట్ సంఘంలో లేదు. ప్రెస్బిటెరియన్ చర్చిలో இல்லை. ప్రెస్బిటెరియన్ సంఘంలో లేదు. పెంటెకోస్ట్ చర్చిలో இல்லை. పెంటెకోస్టులో లేదు. వాసన చర్చిలో இல்லை. సముద్ర చర్చలు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. அந்த சர்வ வல்லமை ఆ సర్వశక్తి இன்றைக்கு ఈనాడు இந்த மணி ఈ செய்தியிலே உண்டு. ఈ కాల వర్తమానంలో ఉంది. ஹalleluya. ஹalleluya. இது நீ கேட்டுக்கொண்டே இரு. ఇది నువ్వు విన్నప్పుడు ஹalleluya. హల్లెలూయా. உன் ஜீவியத்திலே నీ జీవితంలో இயற்கைக்கு மேம்பட்ட ప్రకృతి కన్నా காரியத்தை நீ செய்தா செய்யா பார். గొప్ప కార్యము చేస్తుందా? ஜென்ம சுவாபத்தை, నీ జన్మ స్వభావం, இயற்கையான சுவாபத்தை ఓ నీ లోకముల மாற்றக்கூடிய మార్చగలిగిన வல்லமை இதிலே உண்டு. శక్తి దీంట్లో ఉంది. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. நம்முடைய கெட்ட புத்திகளை మనలో ఉన్న అసూసిమైన స్వభావాన్ని மாற்றக்கூடிய మార్చగలిగిన வல்லமை இதிலே உண்டு. శక్తి దీంట్లో ఉంది. நம்முடைய தவறான మనలో ఉన్న பார்வையை మనలో ఉన్న மாற்றக்கூடிய మార్చగలిగిన வல்லமை శక్తి இதிலே உண்டு. దీంట్లో ఉంది. ஹalleluya. హల్లెలూయా. செத்தாலும் ఒకవేళ చనిపోయినట్లప్పుడు உயிரோடு
ఊపిరితో హల్లెలూయా హల్లెలూయా எழுப்பக்கூடிய ఓ లేవనెత్తి வல்லமை వల్లమ శక్తి எந்த சபையிலும் இல்ல. ఏ సంఘములో இந்த లేదు, வார்த்தையிலே ఉంది. ఈ వాక్యములో ఉంది. ஹalleluya హల్లెలూయా இந்த வார்த்தையானது ఈ వాక్యం అనేది எங்கே பேசப்படுகிறதோ, ఎక్కడ బయలుపడుతుందో, எங்கே பிரசங்கிக்கப்படுகிறதோ, ఎక్కడ ప్రసంగించబడుతుందో, எங்கே பிரசனமாகிறதோ, ఎక్కడ ప్రసన్నమవుతుందో, அங்கே అక్కడ அந்த வல்லமை ఆ శక్తి இருப்பதை ఉండేది நாம் காண வேண்டும் మనము என்றால் చూడాలంటే நமக்குள் விசுவாசம் இருக்கணும். మొదటిగా మనలో విశ్వాసం நாம் కలిగి பார்க்க ఉండాలి. முடியும். ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా கடந்த வருஷம் పోయిన సంవత్సరము 2025 2025 సంవత్సరం கவனிங்க, தூங்காதீங்க. నిద్రపోబాకు చూడండి. இன்றைக்கும் ఈనాడు இந்த சர்வ வல்லமை ఈ సర్వశక్తి இந்த செய்தியிலே ఈ వర్తమానం உண்டு என்பதை ఉండనేది தேவன் நிரூபித்தார். దేవుడు నిర్మించాడు. ஹalleluya హల్లెలూయా நான் விசுவாசிக்கிறேன். నేను విశ్వాసిస్తున్నాను. அங்கே ఆనాడు இருந்த அதே செய்தி అదే ఉన్న అదే వర్తమానం இங்கே మన దగ్గర இப்பொழுது మన మధ్యలో அது இங்க இருக்கிறது. అది మన మధ్యలో ఉంది. ஹalleluya 2025 పోయిన 2025 సంవత్సరం நைஜீரியாவில் నైజీరియా అనే ప్రాంతంలో ஹalleluya హల్లెలూయా ప్రాంతం నైజీరియా பாஸ்டர் 2025 அது பாஸ்டர் நேம் ஹalleluya 2025 2025 సంవత్సరం ஹalleluya இந்த செய்தியை ఈ விசுவாசிக்கிறேன். మన చేతిలో ఉన్న విశ్వాసించే జనాలు ஹalleluya హల్లెలూయా பாஸ்டர் லூயிஸ் పాస్టర్ లూయిస్ ஹalleluya சண்டே சர்வீஸ்ல సండే సర్వీస్ లో ஹalleluya హల్లెలూయా பிரசங்கிக்கும்படியாய் ప్రసంగించేటప్పుడు புல்பிட்டுக்கு வரார். ఫుల్ ఫీట్ లో నుంచి டிரான்ஸ்லேஷன் நிக்கிறார். ట్రాన్స్లేషన్ ఉన్నాడు పక్కన. ஹalleluya హల్లెలూయా வசனத்தை வாசிக்கிறார். వాక్యాన్ని చదువుతుండ్రు. வாசித்து முடித்த பிறகு చదివిన తర్వాత ஹalleluya హల్లెలూయా அங்கிருந்து అక్కడి నుంచి ஒரு டீக்கன் வரார். ఒక డీకన్ సంఘ పెద్ద వస్తున్నాడు. பின்னாடி இருந்த ఎక్కడ నుంచి ஒரு அம்மாவும் ఒక అమ్మ பொண்ணும் వాళ్ళ బిడ్డ பின்னாடி உட்கார்ந்துக்கிறாங்க. వెనకాల కూర్చొని ఉన్నారు. அந்த பொண்ணு అక్కడ బిడ్డ உட்கார்ந்து இருந்த சேர்லயே కూర్చున్న ఆ చైర్ లో ஹalleluya హల్లెలూయా மரித்து போச்சு. చనిపోయింది. ஜீவன் போయింది. జీవమే పోయింది. ஹalleluya హల్లెలూయా டீக்கன் வந்து సంఘ பாஸ்டர் சொல்றார். పాస్టర్ దగ్గర వచ్చి చెప్తున్నాడు, ఆ సిస్టర్ ఆ సిస్టర్ செத்து போయింది. చనిపోయేసింది. ஹalleluya హల్లెలూయా பாஸ்டர் గారు சபையார் எல்லாரையும் సంఘాస్తులందరిని కూడా தலைகளை தாழ்த்தி వాళ్ళ కళ్ళు మూసి ஜெபம் பண்ணுங்க. ప్రార్థనలో ఉండండి. அவர் புல்பிட்ல இருந்து ఆయన ఫుల్ ఫీట్ నుంచి பின்னாடி போறார். అక్కడ చెప్తున్నాడు. అక్కడ హల్లెలూయా. హల్లెలూయా போய் சகோதரலாம் சேர்ந்து అక్కడ పోయి సహోదరుని ஹalleluya போய் தொங்கி போயிருக்காங்க. అక్కడ ఆ ఒక చిన్న బిడ్డ చనిపోయి ఉంది. ஜெபிக்கிறாங்க. ప్రార్థిస్తున్నాడు. பிரசன்னத்தோடு ఆ ప్రశ్నతో கையை வைத்து ஜெபிக்கிறார். చేతులు పెట్టి ప్రార్థిస్తున్నాడు. ஹalleluya హల్లెలూయా தூங்காதீங்க. నిద్రపోబాకండి. ஹalleluya హల్లెలూయా ஜெபிக்கிறார். ప్రార్థిస్తున్నాడు. ஜெபிக்கிறார். ప్రార్థిస్తున్నాడు. 10 நிமிஷமா ஜெபிக்கிறார். 10 నిమిషాలుగా ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా அவர் ஜெபித்த மாத்திரத்திலே ఆయన ప్రార్థన చేసిన మాత్రం அவங்க தாயார் ఆమె వాళ్ళ అమ్మ ஹalleluya హల్లెలూయా கதறாங்க. భయంకరంగా அழுறாங்க. ఏడుస్తుంది. அந்த சீட்ல இருந்து ఆ సీట్ల விலகி ஓடுறாங்க. ఎల్లొస్తుంది బయటికి. சூழ்நிலை ஒரு மாதிரி ஆகுது. ఆ స్థితి ఒక విధంగా ఉందాడు. ஹalleluya హల్లెలూయా சபையாளர்கள் சொல்கிறார், ఆ సంఘ శాఖలో ஜெபித்துக் கொண்டிருங்க. ఓ ఆ సంఘ பயபக்தியா இருங்க. ఓ భయభక్తి தலையை தாழ்த்துங்க. హల్లెలూయా హల్లెలూయా மகத்தான தேவன் గొప్ప దేవుడు இப்போது இங்க இருக்கிறார். మన మధ్యలో ఉన్నాడు. அவர் இங்க இருப்பார் என்றால் మన మధ్యలో ఉన్నాడు. அவருடைய வல்லமை இங்க உண்டு. ఆయన శక్తి ఉంది. ஹalleluya హల్లెలూయా கர்த்தர் நல்லவர். యేసు మంచి 10 దేవుడు. நிமிஷமாய் 10 నిమిషాలుగా ஜெபிக்கிறார். ప్రార్థిస్తున్నారు. ஹalleluya హల్లెలూయా ஜெபித்து முடித்துட்டு ప్రార్థన ముంచిన తర్వాత விசுவாசத்தோடு విశ్వాసంతో வீட்டுக்கு வரார். ఫుల్ ఫిట్ గా వస్తున్నాడు. சபையாளர்கள் சொல்கிறார், సంఘస్థులు గారు చెప్తున్నారు, விசுவாசமாய் విశ్వాసం కలిగి ఉన్నాడు. விசுவாசமாய் విశ్వాసం కలిగి அவர் இங்க இருக்கிறார். ఆయన మన మధ్యలో அவர் இங்க ఉన్నాడు. இருப்பார் என்றால் ఆయన మన మధ్యలో ఉన్నట్లయితే உயிர்ப்பிக்கிற அந்த வல்லமை ఫుల్ ఫిట్ లో మీ దగ్గర ఉన్న இங்க శక్తి, இருக்கிறது. ఆ శక్తి మన దగ్గర சர்வ ఉంది. வல்லமை సర్వ శక్తి இங்க இருக்கிறது. మన మధ్యలో ఉంది. இந்த சூழ்நிலையை ఈ స్థితిని மாற்றக்கூடிய మార్చగలిగిన வல்லமை இங்க உண்டு. శక్తి మన మధ్యలో ఉంది. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా முன்பு வரார். మరలా ఫుల్ ఫిట్ గా వస్తున్నాడు. பிரசங்கிக்கிறார். మళ్ళా ప్రసంగిస్తున్నాడు. 6 மணி நேரமாய் అరగంట సేపుగా ஹalleluya హల్లెలూయా பிரசங்கித்தார். ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. இதே செய்தி. ఇదే వర్తమానం. ஹalleluya హల్లెలూయా இந்த செய்தியிலே ఈ వర్తమానము அந்த வல்லமை உண்டு. ఆ శక్తి ఉంది. கிறிஸ்து இயேசுவுக்குள்ளாய் క్రీస్తు యేసులో இந்த ఉన్న அந்த உயிர்ப்பிக்கிற வல்லமை, అదే శక్తి, அந்த சர்வ வல்லமை ఆ సర్వశక్తి, இயற்கைக்கு மேம்பட்ட ఓ ప్రకృతి కన్నా గొప్ప அற்புதத்தை ఓ అద్భుత அடையாளத்தை అద్భుత కార్యాలను செய்யக்கூடிய வல்லமை చేసే శక్తి இந்த செய்தியிலே ఈ వర్తమానంలో உண்டு என்பதை ఉందనే కార్యాలు தேவன் నిరూపిப்பார். దేవుడు నిరూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా 10 நிமிஷமா ஜெபிச்சு 10 నిమిషాలుగా ప్రార్థన ஒன்றும் நடக்கல. ఏమీ జరగలేదు. விசுவாசத்தோடு இருந்தார். విశ్వాసంతో ఉన్నారు అందరూ. வந்து ఇక్కడికి వచ్చి பிரசங்கித்தார். మరలా ప్రసంగం தேவனுடைய வார்த்தையை దేవుని వాక్యమని பேசினார். మాట్లాడినప్పుడు பேசிக் கொண்டிருக்கும்போது మాట్లాడుతున్నప్పుడు ஹalleluya హల్లెలూయా 1/2 மணி நேரத்திலே అరగంట సేపు తర్వాత மரித்த చనిపోయిన அந்த சகோதரி ఆ బిడ్డ
లోపబడింది. హల్లెలూయా హల్లెలూయా. ఇది எப்போ 50 வருஷம் முன்னாடி நடக்கல. ఇది 50 సంవత్సరాల క్రితం జరగలేదు. ఇది எப்போ 2000 வருஷத்துக்கு முன்னாடி நடக்கல. 2000 సంవత్సరాల క్రితం ఇది జరగలేదు. ఈనాడు அவர் ஜீவிக்கிறார். జీవిస్తున్నాడు. அவருடைய வல்லமை உண்டு. శక్తి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. அது மாறவில்லை. మారలేదు. హల్లెలూయా. హల్లెలూయా. 6 மணி பிறகு 6 மணி நேரம் பிறகு అరగంట సేపుగా ఆ సిస్టర్ జీవన్ ఉంది. ఓ అరగంట సేపు తర్వాత జీవం వచ్చిందా? పోయిన జీవము. హల్లెలూయా. హల్లెలూయా. సర్వ వల్లమై సర్వ శక్తి ఉள்ள వార్த்தை ఉள்ள శక్తి பேசும்போது మాట్లాడినప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. పోయిన జీవము மீண்டும் கொண்டு வந்து మరలా వచ్చింది. உட்கார்ந்து கொண்டிருந்த எல்லாரும் కూర్చున్న అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా அவங்க எழுந்த பிறகு వాళ్ళందరూ కూడా లేచి అందరూ కూడా లేచేశారు. హల్లెలూయా. హల్లెలూయా. முன்னாடிக்கிற ஊழியக்காரங்க பிரதர்களா ముందు కూర్చున్న సేవకులంతా కూడా ఒరే డాన్స్. ఓ హల్లెలూయా. 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 ఈసియే. ఓ యేసు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన జీవిస్తున్నాడు. ఆయన శక్తి మన మధ్యలో ఉంది. హల్లెలూయా. ఆ మారని దేవుడు మారని దేవుడు ఈనాడు జీవిస్తున్నాడు. హల్లెలూయా. 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 అదే వర్తమానం మనము మన మధ్యలో ప్రవేశిస్తున్నాం. హల్లెలూయా. ప్రకృతి కన్నా గొప్ప కార్యం. హల్లెలూయా. కార్యమును అద్భుతాన్ని గుర్తులను చేసే ఒక వల్లమై శక్తి ఈనాడు ఏ సంఘ శాఖలో కూడా లేదు. దేవుని వాక్యము మన మధ్యలో ఉంది. హల్లెలూయా. మొదటిగా నీకు విశ్వాసం ఉన్నది. ఒకవేళ నువ్వు హాస్పిటల్ కొరకు డాక్టర్ పోవాలి కానీ హల్లెలూయా ఒక విశ్వాసం కలిగి ఆనాడు ఆ సర్వశక్తి హల్లెలూయా ఆ కుష్ఠము కలిగి ఓ మాట్లాడి ఓ కుష్ఠము తొలగిపోతుంది. నాలో ఉన్న స్వస్థత లేని నాలో ఉన్న ప్రచనని ఈ ఒక సర్వశక్తి మారుస్తుంది. మేము విశ్వాసిస్తున్నాము తండ్రి. ఓ మీలో విశ్వాసం ఉన్నట్లయితే విశ్వాసத்தை கனப்படுத்த విశ్వాసాన్ని కనపరిచే அந்த வல்லமை உண்டு. ఆ శక్తి మన మధ్యలో. హల్లెలూయా. వల్లமை உண்டு உண்டு. எல்லாரும் எழுந்து கொள்ளுவோம். మనం అందరం లేచి నించుందాం. వల్లமை உண்டு உண்டு. அற்புத வல்லமை இயேசுவே. ரத்தத்தால் வல்லமை உண்டு உண்டு. அற்புத வல்லமை ஆட்டுக்கோட்டே ரத்தத்தினா வல்லமை చప్పట్లు కొట్టే அற்புத வல்லமை இயேசுவே. ரத்தத்தால் வல்லமை உண்டு உண்டு. அற்புத வல்லமை ஆட்டுக்கோட்டே ரத்தத்தினா చప్పట్లు కొట్టండి. வல்லமை உண்டு உண்டு. அற்புத வல்லமை இயேசுவே. ரத்தத்தால் வல்லமை உண்டு உண்டு. அற்புத வல்லமை ஆட்டுக்கோட்டே ரத்தத்தினா வல்லமை உண்டு உண்டு. அற்புத வல்லமை இயேசுவே. ரத்தத்தால் வல்லமை உண்டு உண்டு. அற்புத வல்லமை ஆட்டுக்கோட்டே ரத்தத்தினா பொழிந்திடும் வல்லமை உன்னதத்தின் வல்லமை ஆவின் வல்லமை அக்கினியின் வல்லமை பொழிந்திடும் வல்லமை బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. அக்கினியின் வல்லமை வல்லமை தேவை தேவா. தேவா வல்லமை தாரும் தேவா. இன்றே தேவை தேவா. அதை இப்போ தாரும் தேவா. இன்றே
முழக்கத்தோடு பெந்தெகோஸ்தே தாளத்தோடு பெரிதான முழக்கத்தோடு வல்லமையாயிரங்கு வரங்களினாலே நிரப்பு வல்லமையாலே நிரண்டு வரங்களினாலே நிரப்பு చప్పల కొడుతూ తోళెందేడం వల్లమై ఉన్నదத்தின் வல்லமை ஆவியின் வல்லமை அக்கினியின் வல்லமை போலெந்தேடும் வல்லமை உன்னதத்தின் வல்லமை ஆவியின் வல்லமை அக்கினியின் வல்லமை வல்லமை தாரும் தேவா வல்லமை தாரும் தேவா இன்று தேவை தேவா அதையே போதாரும் தேவா இன்று தேவை தேவா அதையே போதாரும் தேவா Hallelujah. Lord, your presence, Lord. యేసయ్యా నీ ప్రసన్నము நாங்கள் விசுவாசிக்கிறோம் మేము విశ్వాసిస్తున్నాం తండ్రి எங்கள் மத்தியிலே మా మధ్యలో நீர் பிரசன்னமாக இருக்கிறீர். ఓ మీరు ప్రసన్నతై ఉన్నారు இங்கு ప్రభా నిలబడి யாராவது ஆண்டவரே ఇక్కడ ఎవరైనా కూడా ప్రభా வியாதி உள்ளவர்கள் ఓ వ్యాధి కలిగి వచ్చి நோய்வாய்ப்பட்டு ప్రభా రోగము చేత బాధపడుతూ வேதனையோடு వేదనతో வலியோடு ఓ ప్రభా బాధతో கஷ்டத்தோடு కష్టముతో இருப்பார்கள் என்றார் ఉన్నట్లయితే ஆண்டவரே ప్రభువా இதோ இந்த நேரத்திலே ఇదిగో ప్రభా ఈ సమయంలో நாங்கள் விசுவாசிக்கிறோம் మేము విశ్వాసిస్తున్నాం சர்வ வல்லமை உள்ள தேவன் సర్వ శక్తి కలిగిన దేవుడు அவளுடைய ஜீவியங்களிலே వాళ్ళ జీవితంలో ஆண்டவரே, நீர் பேசி ప్రభువా మీరు మాట్లాడి இயற்கைக்கு மேம்பட்ட ప్రకృతి కన్నా గొప్ప అద్భుతத்தை, అద్భుతమును அடையாளத்தை గుర్తును நீர் ஆண்டவரே ఓ నిరూపించు దేవా இன்றைக்கும் ஆண்டவரே ఈనాడు దేవా செய்கிறவராயிருக்கிறீர். ఓ మీరు చేసే దేవుడివై ఉన్నారు அந்த உம்முடைய ஜனங்களை వచ్చిన మీ ఒక్కొక్క జనాలు அப்படியாய் ஆண்டவரே మీరు అలాగా చెవా உன்னதமான ఓ ప్రభా ఉన్నతమైన அந்த సాక్షిயோடு ఆ సాక్ష్యము కలిగి நடத்துவீராக. మీరు నడిపించుగాక இயேசு கிறிஸ்துவின் நாமத்தில் యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను ஜெபிக்கிறோம். ప్రార్థిస్తున్నాను ஹalleluya. హల్లెలూయా பாஸ்டர் பீட்டர் பிரதரை முன்னுக்கு அழைத்து இந்த நேரத்தை கொடுப்போம். పాట